క్రోధీ నామ సంవత్సరము, శ్రావణ మాసము, కృష్ణపక్షము, అష్టమి, రోహిణి నక్షత్రము, సోమవారం. ఈరోజు మన హిందువులు హైదరాబాదులోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఇంచుమించు అందరూ కూడా కృష్ణ జయంతి, కృష్ణుడు పుట్టిన రోజు. ఈరోజు ప్రభుత్వం సెలవు అనుకుంటా కదా, మరి అందరూ సెలవు తీసుకొని అందరూ కూడా మంచిగా ఊర్లలోనైతే ఇంకా బాగా జోరుదార ఉట్లు కొట్టేది, బురద తల్లి ఉట్లు కొట్టేది. మేము కూడా చిన్న ఉన్నప్పుడు మస్తు కొట్టినాం, ఉట్లు కింద పడిపోయేది బాగా. ఇక ఏదో ఆనందం అన్నమాట, ఆనందం. మరి ఆనందంలో మనం చాలా చక్కగా మరి కృష్ణ పరమాత్మ ఆయన చనిపోయి 5126 సంవత్సరాలు అయింది. 5126 సంవత్సరాల నుండి మనం జయంతులు చేసుకుంటూనే ఉన్నాం అన్నమాట. ముఖ్యంగా ఆయన లీలలు, దైవ లీలలు అన్నమాట. ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఆ విధంగానే యోగక్షేమం వహామ్యహం, అన్నీ వదిలిపెట్టి నన్ను ఆరాధన చేస్తే యోగా నీకేం కావాలనో, బ్రహ్మచారికి ఏం కావాలనో బ్రహ్మచారికి, గృహస్థుడికి ఏం కావాలనో గృహస్థులకు, వానప్రస్థులకు ఏం కావాలనో వానప్రస్థులకు, సన్యాసులకు ఏం కావాలనో సన్యాసులకు, ఉద్యోగస్తులకు ఏం కావాలనో ఉద్యోగస్తులకు, రాజకీయం చేసే వాళ్ళకి ఏం కావాలనో రాజకీయం చేసే వాళ్ళకు. ఇక అన్నీ అనుకోవాలా, ఒకటి కాదు, ఏమనుకోవాలా? అన్నీ యోగం అన్నీ నేను ప్రసాదిస్తా. తర్వాత క్షేమం అంటే ఉన్నదాన్ని ఇచ్చిందాన్ని మళ్ళీ రక్షించాలి కదా. ఎవరైనా ఎత్తుకపోతే ఎట్లా? నేను కావాలి కాసి నీకు లేనివి ఇస్తా, ఉన్నాయి నేను ప్రసాదిస్తా అని భగవంతుడు ఉపదేశించిండు అన్నమాట. దాంట్లో మనకు ముఖ్యంగా ప్రస్థానత్రయాలని 3 ఉన్నాయి. అంటే మనకు ఒకటేమో బతికే విద్య, ఒకటేమో బతుకుదెరువు విద్య. ఇక బతుకుదెరువు విద్య ఇప్పుడు రకరకాలు, బతుకుదెరువు విద్య రకరకాలు అనమాట. పాతకాలంలో ఎప్పుడు తయారైనాయో, శూద్రుడు ఈ పని చేయాలా, వైశ్యుడు ఈ పని చేయాలా, క్షత్రియుడు ఈ పని చేయాలా, బ్రాహ్మణుడు ఈ పని చేయాలా, బ్రహ్మచారి ఈ పని చేయాలా, గృహస్థుడు ఈ పని చేయాలా, వానప్రస్థుడు ఈ పని చేయాలా, సన్యాసులు ఈ పని చేయాలి. ఒక సంవిధానం, మన భారతదేశ సంవిధానం ఎట్లుంది అట్లా సంవిధానం. అది దానికి ఒకటి మనుస్మృతి అని ఏర్పాటు చేసి ఓ పెద్ద ఉండిందన్నమాట. ఆ కాలం చెల్లిపోయింది, ఇప్పుడు అది చెల్లిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో మనకు సంవిధానం ఉంది కదా, అదే మన మనుస్మృతి. ఇప్పుడు అది ఎట్లా చెప్తే అట్లా. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయో తెలియదు. ఇది సామాజిక వివక్ష, సామాజిక పక్షపాతం, ఇది దాని చెల్లుబాటు అయిపోయిందన్నమాట. ఇప్పుడు అందరూ భగవద్గీత చదవచ్చు, అందరూ వేదం చదవచ్చు, అందరూ ఉపనిషత్తులు చదవచ్చు, అందరూ స్వతంత్రం, సమానత అంటారు చూడాలి, సమానత వచ్చిందనమాట. అది మనకు కావాల్సింది, ఆ సమానత అనేది వచ్చింది. చాలా గొప్ప విషయము. అయితే ఈ ప్రస్థానత్రయాలలో అంటే ఒకటేమో జీవన విద్యలో ఇవన్నీ భేదాలు వచ్చేసినాయి. ఇవన్నీ ఇప్పుడు బ్రాహ్మణుల పని చేస్తుండ్రా, క్షత్రువుల పని చేస్తుండ్రా, వైశ్యులు అందరూ అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక నువ్వు ఎన్ని బొట్టు పెట్టుకున్నావు ఒకటే, బెట్టు పెట్టుకోకున్నావు ఒకటే, అందరూ అన్నీ చేసుకోవచ్చు. మనకు స్వతంత్రం వచ్చేసింది అన్నమాట. ఇంకా స్వతంత్రం రావాలి, కానీ వచ్చిన కాడికి వచ్చింది. కానీ ఇప్పటికైనా ఈ బతుకుదెరువు విద్యలు నడుస్తున్నాయి అన్నమాట. ఈ బతుకుదెరువు విద్యలలో రకరకాలు ఉన్నాయి. బతుకుదెరువు విద్యలలో రకరకాలు, కూటి కోసము కోటి విద్యలు అంటారు. ఎన్ని విద్యలు ఉన్నాయి మొత్తం? కోటి. ఏదో అంటే లెక్కలేనని, కోటి అంటే కరెక్ట్ కోటి అని కాదు, లెక్కలేనన్ని విద్యలు ఉన్నాయన్నమాట కూటి కోసం. కానీ మరి మోక్ష విద్య అనేది ఒకటే ఉంది. మోక్ష విద్య ఒకటి, దాన్ని ఆత్మజ్ఞానం అంటారు అన్నమాట. ఇదేమో బతుకుదెరువు జ్ఞానం. ఎవరికి ఏ పని వస్తే ఆ పని నేర్చుకుంటారు, చేస్తారు అన్నమాట. ఇదేమో బతుకుదెరువు జ్ఞానం. మరి
మరి మోక్ష జ్ఞానం అనేది మనకు ఎక్కడుందంటే ఈ ప్రస్థానత్రయాలలో ఉన్నది. ప్రస్థానత్రయాలంటే మోక్ష విద్యను నేర్పే గ్రంథాలని. అవి 3 భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో భగవద్గీత, ఒకటేమో బ్రహ్మసూత్రాలు, ఒకటేమో ఉపనిషత్తులు. ఈ మూడిట్లలో కూడా ఆత్మ సాక్షాత్కారం అంటారు చూడండి. ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు విషయ సాక్షాత్కారం అంటే మీకు తెలుసా? మీకు విషయ సాక్షాత్కారం అంటే విషయ సాక్షాత్కారం అంటే ఇప్పుడు కంటితో రూపాన్ని చూస్తాం కదా. ఇప్పుడు నేను మీకు కనబడుతున్నానా? నేను మీకు విషయమైనా, కంటికి విషయమైనా, ఇవి కంటితో రూప సాక్షాత్కారం అంటారు అన్నమాట. చెవితో నేను చెప్పిన మాటలు వింటుండ్రా, దాన్ని శబ్ద సాక్షాత్కారము అంటారు అన్నమాట. ఏమి మరి ముక్కుతో ఇప్పుడు కృష్ణ భగవంతుని దగ్గర అగరబత్తులు వెలిగించినాం కదా, ఆ వాసన మీకు వస్తుందా? ఆ వాసనను ఏమంటారంటే వాసన సాక్షాత్కారం అంటారు అన్నమాట. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ప్రసాదం పెడతారు కదా నాలిక మీద, ఏమి అది రుచి సాక్షాత్కారం అంటారు. దాన్ని ఏమంటారు? రుచి సాక్షాత్కారం అంటారు అన్నమాట. ఆ విధంగానే మనకు ఎండకాయలు వస్తే చల్లగాలి వచ్చింది అనుకో, ఈ గాలి చల్లగా ఉంది, ఉడుకున్నదని చర్మం చెప్తారు కదా, దాన్ని స్పర్శ సాక్షాత్కారం అంటారు అన్నమాట. ఈ సాక్షాత్కారాలు ఎన్నైనాయి? 5. రూప సాక్షాత్కారము, రస సాక్షాత్కారము, గంధ సాక్షాత్కారము, శబ్ద సాక్షాత్కారము, స్పర్శ సాక్షాత్కారం. ఈ ప్రపంచంలో ఏ జీవైనా మ్యాక్సిమం ఇంతే, ఇంతకంటే తక్కువ కానీ ఇంతకంటే ఎక్కువ అనేది ఉండదు. తక్కువనే ఎందుకంటే ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి, ఏమై పుట్టినవి, ఎందుకు పుట్టినవి తెలియదు. వాటికి ఒక స్పర్శ సాక్షాత్కారమే ఉన్నది కానీ వినడానికి చెవి ఉందా? చూడడానికి కన్ను ఉందా? రుచి చూడడానికి ఏమన్నా నాలుక ఉందా? వాసన చూడడానికి ఏమన్నా ముక్కు ఉందా? వాటికి స్పర్శ మనం తగిలితే ఓహో నన్ను ఎవరు తగిలింది అని అవి అర్థం చేసుకుంటాయి అన్నమాట. దానికి ఆ జ్ఞానం ఉంది. స్పర్శ సాక్షాత్కారం అంటారు అన్నమాట. అట్లా కొన్ని జీవులకు ఎక్కువ తక్కువ ఉంటాయి కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే 5. అయితే వీటిని విషయ సాక్షాత్కారము అంటారు. ఆ విషయాన్ని సాక్షాత్కారం చేసుకున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు? మీరు ఎవరు చూస్తున్నారు? మీరేనా చూసేది? మీరు చూస్తున్నారా నన్ను? మీరేనా చూసేది? మరి ఏం మాట్లాడరు? నన్ను మీరు చూస్తున్నారు. అయితే విషయాన్ని మీరు చూస్తున్నారు, చూసేదేమో మీరు. మనకు విషయాలన్నీ తెలుసు. హైదరాబాద్ ఎట్లుంటుంది, సికింద్రాబాద్ ఎట్లుంటుంది, కాశీ ఎట్లుంటుంది, గయా ఎట్లుంటుంది, ఇప్పుడు చంద్రమండలం పోయి చంద్రమండలం ఎట్లుంటుంది కూడా చూస్తున్నారు అన్నమాట. టీవీలలో కూర్చొని అన్నీ ప్రపంచం అంతా చూస్తున్నాం అనమాట. మీ ఇంట్లో ఒంటింట్లో ఏం సామాన్లు ఉన్నాయి, బెడ్రూమ్లో ఏం సామాన్లు ఉన్నాయి, కార్లో ఏం సామాన్లు ఉన్నాయి, పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏం సామాన్లు ఉన్నాయి, ఇవి కూడా చూస్తారు. పోయి అమ్మగారులు అమ్మ తక్కువలా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో సోఫాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఇంట్లో టీవీలు ఎట్లున్నాయి, వాళ్ళ ఇంట్లో బీరువాలు ఎట్లున్నాయి, వాళ్ళు ఏం మెడకి ఏం బంగారం వేసుకున్నారు, ఏం చెప్పులు తొడుక్కున్నారు, ఓయమ్మో మామూలుగా ఉంటుంది అనుకున్నావా? ఇంకా రోడ్డు ఎంబడి పోయినప్పుడు అంతా చూసుకుంటూనే పోతుంటాడు అనమాట. విశేష సాక్షాత్కారం అనమాట ఇదంతా. అయితే విశేష సాక్షాత్కారం అనేది మనకు తెలుసు, ప్రపంచమంతా తెలుసు. భూమి మీద ఏమున్నదో తెలుసు, సముద్రములు ఏమున్నదో తెలుసు, ఆకాశములు ఏమున్నదో తెలుసు. ఇవన్నీ చూసేది మనం. అయితే మరి మనం ఎవరము? మనం ఎవరమని తెలుసుకుంటే దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. ప్రపంచంలో ఉండేవి 2, ఒకటి విషయ సాక్షాత్కారము, ఇంకొకటి ఆత్మ సాక్షాత్కారం. ప్రపంచాన్ని చూసేది ప్రపంచ సాక్షాత్కారం ఒకటి, ప్రపంచం చూసేది మనం కదా, మనమేనా? ఎవరి ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, ఎవరి సాక్షాత్కారం వాళ్ళకు ఉంటుంది. నీకున్న జ్ఞానం నాకు లేదు, నాకున్న జ్ఞానము నీకు లేదు. ఇప్పుడు మీ ఇంట్లో బీరువాలు ఏం దాచిపెట్టిరు నేను చెప్పగలుగుతానా? నువ్వు చెప్తావు. నీ సాక్షాత్కారం వేరే ఉందన్నమాట. ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాల సాక్షాత్కారాలు ఉన్నాయన్నమాట ప్రపంచంలో. ఇది విషయ సాక్షాత్కారం అంటారు అన్నమాట. ఆ విషయాన్ని చూసేది ఎవరు? మనం. ప్రపంచాన్ని చూసేది ఎవరు? మనం. మీ కొడుకుని చూసినా మీరే, మీ బిడ్డను చూసినా మీరే, మీ భర్తను చూసినా మీరే, మీ భార్యను చూసినా మీరే, మీ ఇల్లును చూసినా మీరే, మీ ఊరును చూసినా మీరే, మీ దేశం చూసినా
మీరే అమెరికా పోయి చూసి వచ్చినా మీరే, పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ చూసి అంతా మీరే, అంతా మనమే. అయితే మరి మనం ఎవరము? మనము ఎవరం ఏమి? అయితే మనం ఎవరము? మీరెవరయ్యా? మీ పేరేం పేరు? మీ పేరు వీరేశం. వీరేశం నువ్వేనా? నువ్వే. సరే. అయితే వీరేశం అని పేరు నువ్వు పుట్టినాక వచ్చిందా, పుట్టక ముందు ఉందా? పుట్టినాక వచ్చింది. ఓహో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, పుట్టినాక వచ్చింది ఈ పేరు. మరి చచ్చిపోతావా, ఇట్లే ఉంటావా? ఎప్పుడో రోజు పోయేది, అదైతే నీకు గ్యారంటీ కదా. చచ్చిపోతావు. మరి చచ్చిపోయిన తర్వాత మళ్ళా పుట్టవా? ఇప్పుడు నువ్వు పుట్టినావా, పుట్టలేదా? నువ్వు తెలిసే పుట్టినావా, తెలవక పుట్టినావా? మరి వచ్చే జన్మ కూడా ఎట్లా వస్తుంది నీకు? తెలవకనే వస్తుంది కదా, అది చెప్పేవి రాదు. అది ఇప్పుడు వచ్చినట్టే అప్పుడు వస్తుంది అనుకో. అప్పుడు ఇదే పేరు ఉంటుందా? మరి ఏం పేరు ఉంటుంది అప్పుడు? అది వాళ్ళ పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాయనే పెడతారు. ఇప్పుడు పుట్టింది పోయిన జన్మలో నువ్వు ఉన్నావు, రాబోయే జన్మలో నువ్వు ఉంటావు, ఈ జన్మలో నువ్వు ఉన్నావు. పుట్టినాక నీకు పేరు వచ్చింది. పుట్టినాక అంటే శరీరాన్ని ధరించినాక నీకు వచ్చింది అన్నమాట. ఈ శరీరం పుట్టకముందు నీకేం పేరుంది తెలియదు అన్నమాట. నువ్వు ఒక శరీరం నుండి శరీరంలోకి వచ్చినావు. ఈ పేరు పెట్టింది శరీరానికి పెట్టినరా, నీకు పెట్టిరా? అది నేను ఇక్కడ పుట్టినాక ఎన్ని రోజులకు పెడతారు మరి? వారం రోజులకు పెడతారా, 15 రోజులకు పెడతారా, 21 రోజుకు పెడతారా? ఎప్పుడు పెడతారు? 21 రోజుకు పెడతారు. 21 రోజు పేరు ఉంటుంది. అంతకుముందు ఏం పేరు? 21 రోజు కంటే ముందు నీకేమైనా పేరుందా? ఆడ మొగ అంటారు అంతే. అబ్బాయి పుట్టిండ్రు, అమ్మాయి పుట్టిండ్రు అంటారు, కానీ పేరు అయితే ఉండదు అన్నమాట. అయితే ఈ శరీరం ఉంది కదా, ఈ నువ్వు వీరేశం అని పేరు నీకా, నీ శరీరానికా? నీ శరీరానికి కరెక్ట్ చెప్పినా ఇప్పుడు అన్నమాట. నీ శరీరానికి, ఈ శరీరానికి పేరు. మరి నీ పేరు ఏం పేరు? నీ శరీరానికి పేరు కదా అది, నీ పేరు కాదు కదా. నువ్వు ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చేసినావు. ఏ జన్మ ఎత్తితే ఆ జన్మకు పేరాయ. నువ్వు ఎద్దై పుడితే ఎద్దు అంటారు, బర్రె అయి పుడితే బర్రె అంటారు, దేవుడై పుడితే దేవుడై అంటారు. ఏదో శరీరాన్ని బట్టి పేరు వస్తుంది. కానీ శరీరాల్లో ఒక అశరీరి నువ్వు ఉన్నావు కదా. ఈ శరీరాన్ని ధరిస్తున్నావు, వదిలిపెడుతున్నావు, ఈ ధరిస్తున్నావు, వదిలిపెడుతున్నావు. ఈ శరీరం నీకు వచ్చింది, పోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనకంటే బయట ఉండేదంతా వేరే, మనం వేరే. మనకంటే బయట ఉండేది వేరే. బయట అంటే ఇప్పుడు నేనున్నా, నీకు వేరే ఉన్నా కదా, నీకు వేరే ఉన్నా కదా. మైక్ ఉన్నా, నీకు వేరే ఉన్నా. ఇది ఆడ టీవీ ఉంది, దాన్ని నీకంటే వేరే ఉంది కదా. మనకు బయట ఉండేదంతా మనం కాదు. ఇప్పుడు నేనున్నా, నేను మీరైతానా? ఈ మైక్ ఉన్నా మీరైతారా? ఏదో పైన అది కనబడుతుంది, మీరైతారా? కాదు. ఏది కనబడుతుందో అది మనము కాదు. చూసేవాళ్ళము మనం. ఏది కనబడుతుందో అది మనము కాదు. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏదైతే చూస్తున్నామో అది మనము కాదు, చూసేది మనం అన్నమాట. అయితే ఆ విధంగా మరి ఈ ప్రపంచాన్ని చూసినట్టే మరి ఇక్కడ చెప్తుండు 13వ అధ్యాయంలో, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్ యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఇప్పుడు ఈ శరీరం అనేది ఇప్పుడు పగటిపూట ఉన్నది. రాత్రిపూట పండుకోగానే ఆ శరీరం అనేది వదిలేస్తున్నావు. దాన్ని శరీరాన్ని వదిలేసి స్వప్నానికి వెళ్తున్నావా, శరీరాన్ని తీసుకొని పోతున్నావా? ఇప్పుడు శరీరము బెడ్ మీదనో మంచం మీదనో పండబెడతారు కదా. పండబెట్టి శరీరాన్ని తీసుకొని స్వప్నంలోకి వెళ్తావా, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తావా? చెప్పండి. వదిలిపెట్టి వెళ్తాం కదా.
ఈ చెంచే రాదు, ఈ చెప్పులు రావు, ఏది రాదన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే. నీ భార్య రాదు, మీ భర్త రాదు, మీ కొడుకు కాదు, మీ కోడలు రాదు. ఈ మధ్యలో ఒక ఆయన పండుకున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాడు. భార్య అన్నది, ఏమయ్యా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నావు ఏంటంటే, రాత్రిపూట న్యూస్ పేపర్ వచ్చింది, అది సరిగ్గా కనబడలేదు, పెట్టుకొని పండుకుంటున్నా అంటున్నాడు అనమాట. పెట్టుకోవడం పడుకుంటే కనబడతాయా? ఏమయ్యా నువ్వు పుచ్చోడువా, ఈ కళ్ళద్దాలు అక్కడికి వస్తాయా, ఇక్కడ బొర్రెలు అక్కడ బొర్రెలు ఇరిగిపోతాయని తీసి పక్కన పడేసిందట. ఇక్కడ ఉన్నది ఏది కూడా రాదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాం లోపలికి. శరీర సంబంధమైంది ఎంత ఉన్నదో, శరీర సంబంధమైంది ఎంత ఉన్నదో అంత వదిలిపెట్టేసి లోపలికి సవా ఏష ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రవతి స్వప్నాంతాయివ. నువ్వు ప్రపంచంలో ఏమేమి చూసినామో, ఏమేమి ఉన్నావో, నీకు ఏమేమి అనుభవములు ఉన్నాయో అన్నిటికీ త్యాగం చేసి, అంటే సన్యాసం తీసుకొని ఏమన్నా వస్తుందా కొంచెమన్నా? చచ్చిపోయినప్పుడు ఇట్లా అన్నీ వదిలిపెడతామో, నిద్రపోయినప్పుడు కూడా అట్నే వదిలిపెడతాం. చచ్చిపోయినప్పుడు ఏమన్నా కొంచెమన్నా ఉంటుందో అన్నీ వదిలిపెట్టిపోతాంగా. నిద్రపోయినప్పుడు కూడా అన్నీ వదిలిపెట్టిపోతాం. గుండు సూదికాల నుండి మొత్తం సామ్రాజ్యం వరకు ఎంత ఉందో అంత సమస్తాన్ని వదిలిపెట్టి లోపలికి వెళ్తాం. అప్పుడు నీ పేరు ఏంది? ఇప్పుడు అంటే వీరేశం. ఈ శరీరంతో పాటు నీ పేరు వీరేశం అయ్యా. ఇప్పుడు పండుకొని శరీరాన్ని వదిలిపెట్టివి, అప్పుడు నువ్వు ఉన్న వాళ్ళేవా? మీ అమ్మనాయన పెట్టిన శరీరం అయితే నీ ఎంబడి రాలే, అది బయటనే ఉంది. మరి నువ్వేమో లోపలికి వెళ్ళిపోతివి, అప్పుడు నీ పేరేమి? అప్పుడు ఏదో పేరు ఉంటుంది. అప్పుడు శరీరం వస్తుంది మళ్ళా. ఇప్పుడు శరీరం ఉందో అట్లే శరీరం ఉంటుంది, 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, ఓ తలకాయ ఉంటుంది. మళ్ళీ శుభ్రంగా అప్పుడు కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. అక్కడ మరి ఈ భార్య ఆడికి వస్తుందో రాదో, వస్తే రావచ్చు, లేకపోతే ఇంకో భార్య వస్తుంది. ఈ భర్త వస్తే వస్తుంది, లేకపోతే ఇంకో భర్త వస్తుంది. ఈ సంసారం, ఈ ఇల్లు ఉంటుందని నమ్మకం లేదు, అక్కడ కొత్త ఇల్లు వస్తుంది. మరి ఇక్కడ ఉన్న ప్రపంచం అక్కడ ఉంటుందని నమ్మకం లేదు, అక్కడ కొత్త ప్రపంచం వస్తుంది. అక్కడ ఒక పేరు మారిపోయి, నీ పేరు మారింది, నీ ఊరు మారింది, నీ అడ్రస్ మారింది, నీ స్థితిగతులు కూడా మారినాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నోడు కోటీశ్వరుడు అవుతాం మనం స్వప్నంలా. ఏమి ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్న వాళ్ళు గుడిసెలకు కూడా వచ్చేస్తాం, చెప్పడానికి వీల్లేదన్నమాట. అయితే ఈ శరీరం ఉన్నది కదా, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఏమంటారు? క్షేత్రం అంటారు. ఈ శరీరానికి పేరు అనమాట. ఈ శరీరానికి పేరు. శరీరాన్ని మనం చూస్తున్నామా, చూస్తలేమా? చూసేది మనం కాదు. ఇదో శరీరం, నా శరీరం నాకు కనబడుతుందా లేదా? నీ శరీరం నీకు కనబడుతుందా లేదా? కొన్ని అద్దంలో చూస్తే కనబడుతుందా? ఈ కనబడేది ఏది ఉందో అది నువ్వు కాదు. దాన్ని వదిలిపెట్టేసినావు కూడా స్వప్నంలో. జాగ్రత్తలు వదిలిపెట్టి స్వప్నానికి వెళ్ళిపోయినావు అన్నమాట. ఈ నా శరీరము అంటాం. ఏమంటాము? నా శరీరం. నీ శరీరం అంటాం. ఏమన్నా నా శరీరం అంటాం, నా శరీరం అంటాం. నా ఇల్లు అన్నట్టు, నా భార్య అన్నట్టు, నా భర్త అన్నట్టు, నా పిల్లలు అన్నట్టు, నా ప్లాట్లు అన్నట్టు, నా ఫ్యాక్టరీ అన్నట్టు, ఏదో అన్నట్టు, బయటది అన్నట్టు కూడా ఇది కూడా నా శరీరము అంటాం. నాది ఏదైనా నేను కాదు, నాది వేరే, నేను వేరే అన్నమాట. అది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ శరీరం నువ్వు కాదు. నీ మనస్సు ఉంది, మనస్సు కూడా నువ్వు కాదు, నీ మనస్సు అది. నువ్వు ఉన్నావు కదా, నువ్వెవరో నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా? దానిని ఆత్మసాక్షాత్కారం. నేను అనే పదానికి సంస్కృతంలో ఆత్మ అంటారు, తెలుగులోనే నేను అంటారు, సంస్కృతంలో ఏమంటారు? ఆత్మ అంటారు. నన్ను నేను చూసుకుంటే దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. నేను సాక్షాత్కారం అని తెలుగులో అనొచ్చు. నన్నుకు నేను సాక్షాత్కారం చేసుకు. మనకు విశేష సాక్షాత్కారం ఉంది, కానీ ఆత్మసాక్షాత్కారము లేదు. ఈ నేనంటే ఎవరో మనకు ప్రపంచమంతా తెలుసు, కానీ నేనంటే ఎవరో మనకు తెలియదు. ఈ నేను అంటే ఏందో చెప్పేది భగవద్గీత. ప్రస్థానత్రయాలు అన్నారు కదా, ఆ ప్రస్థానత్రయాలలో భగవద్గీత ఒకటి. అయితే ఈ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించినట్టుగా మనం చూడలేదు. అర్జునుడికి బోధించినట్టుగా
వేదవ్యాసుడు రాసిండు. ఎవరు? వేదవ్యాసుడు రాసిందనమాట. ఆయన చెప్పిండో చెప్పలేదో మనకు తెలియదు. కానీ వేదవ్యాసుడు మరి ఆయన ఋషి కదా, అబద్ధమైతే ఆడాడు కదా. ఆయన బ్రహ్మసూత్రాలు రచించి అద్వైతాన్ని స్థాపన చేసిన మహానుభావుడు కదా ఆయన. నేను కృష్ణుడు అర్జునుడికి చెప్పంగా నేను చూసిన, నేను విన్నా, అయిన దాన్ని నేను రాస్తున్నానని రాసిండు అనమాట. ఆ రాసిన దాంట్లో ఏమి మరి మనకు భగవద్గీత అనేది ఉన్నది. అట్లా ముఖ్యంగా ప్రస్థానత్రయాలలో భగవద్గీత అనేది ఉన్నదన్నమాట. ఆ భగవద్గీతలో మరి మనకు ఎంతో ఉన్నది. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. ఏమున్నది? కర్మయోగం ఉన్నది, భక్తి యోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది. మనం పుట్టిన తర్వాత ఏదైనా కర్మ చేయాలి కదా, మళ్ళీ ఏదైనా దేవుణ్ణి నమ్ముకొని భక్తి కూడా చేయాలి కదా. మళ్ళీ గురువుల దగ్గరికి చచ్చిపోయినప్పటికీ పోయి మళ్ళీ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, నేను ఆత్మను తెలుసుకోవాలి కదా. ఈ మూడిటికి మూడు దీంట్లో మనకు చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ఈ భగవద్గీత, ఈ బ్రహ్మసూత్రాలు రెండు వేదవ్యాసుడు చెప్పినవి. అయినా ఆ బ్రహ్మసూత్రాలేమో సాక్షాత్తుగా ఆయన చెప్పిండు. ఎవరు? వేదవ్యాసుడు చెప్పాడు. కానీ భగవద్గీత మాత్రం ఆయన చెప్పింది కాదు, కృష్ణుడు చెప్పింది. ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఆ జ్ఞాపకాన్ని మనకు అందించిండు అన్నమాట. దీన్ని అందుకనే స్మృతి ప్రస్థానం. ప్రస్థానం అంటే మోక్ష గ్రంథము అని తాత్పర్యం అన్నమాట. మరి దీని లోపల మొట్టమొదటి అధ్యాయమేమో విషాద యోగం అంటారు. అర్జున విషాద యోగం అంటారు. అర్జునుడు విషాదం అంటే ఏడుపు అన్నమాట. ఆయన రెండు సేనల మధ్య నన్ను పెట్టు స్వామి, ఎవరెవరు ఎక్కడ నిలబడ్డారో చూడాలి కదా, చంపాలి కదా, చూసి కదా కొట్టాలా. ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే చూసి కదా చంపాలా. ఇప్పుడు చూడండి ఎట్లా చంపుతారు చెప్పండి, చూడాలి కదా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో నేను కొంచెం చూడాలా అని ఆ రెండు సేనల మధ్య, సేనయోర్ ఉభయోర్ మధ్య, ఆ రెండు సేనల మధ్య తీసుకుపోమంటే ఈయన తీసుకుపోయాడు. తీసుకుపోయేప్పటికీ ఈయనకు శత్రువులు లేక కనబడతలేరు, అందరు ఇలా చుట్టాలు లేక కనబడుతున్నారు. కొంతమంది గురువులు లేక, కొంతమంది చుట్టాలు లేక కనబడుతున్నారు. ఎవరికి? అర్జునుడికి. ఇక ఈ న్యాయం అన్యాయం మర్చిపోయి ఈయన చుట్టాలను చూస్తున్నాడు అన్నమాట. అయ్యో భీష్ముడు నా గురువు అయిపోయా, ద్రోణుడు మా గురువు అయిపోయా, కృపాచార్యుడు మా గురువు అయిపోయా, మరి భీష్ముడు మాకు మరి తాత అయిపోయా, ఇవన్నీ ఉన్నాయి కదా. తాత అయిపోయా, ఆయన అన్న, ఆయన తమ్ముడు, ఆయన బావ, ఆయన బామ్మరిది అయిపోయా. ఇంకా నాకు అంతకంటే ఎక్కువ రావు ఈ గృహస్థంలో. ఇంకా ఏమేమి ఉన్నాయో అందరిని చూసి ఇంతమందిని మా చుట్టాలను చంపాల్సి వస్తుంది. ఏంటికి? భూమి కోసమే కదా, రాజ్యం కోసమే కదా. భూమి లేకపోతే ఏమవుతుంది? భైక్షమపీహలోకే. స్వామి ఈయనకు ఇక కలిగిందన్నమాట. ఒక్క భూమి కోసం నేను ఇంతమందిని చంపాలి, నా భూమి లేకపోతే ఏమవుతుంది? బతికితే ఆలే బతకని, బతికితే ఆలే బతకని. భిక్షం అడుక్కుంటా, ఏమవుతుంది? భిక్షం అడుక్కుంటా. ఏమన్నా రాజుగారికి పోయి నాలుగు ఊర్లు నేను ఏలుకుంటాను, 4 ఊర్లు అడుక్కొని తింటా, ఏదో ఒకటి చేస్తా. కానీ ఆయన మరి ఇదంతం వాక్యం ఆచమదు. ఆయన ఇక నాకు యుద్ధం వద్దని అశ్రు పూర్ణాకులేక్షణం అంటే ఇక కళ్ళెమ్మ నీళ్లు గారుకుంటా గాంధీవం కింద పడేసి కూర్చున్నాడు అన్నమాట. కూర్చున్నాక ఈయన కృష్ణుడు అర్జునుడేమో గురుకులంలో ధర్మం నేర్చుకున్నాడు, యుద్ధ విద్య నేర్చుకున్నాడు, ధర్మం నేర్చుకున్నాడు. యుద్ధ విద్య, ధర్మం అంటే ఏంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ ధర్మాలు అంటారు అన్నమాట. ఇవన్నీ ధర్మాలు నేర్చుకున్నాడు. తర్వాత యుద్ధ విద్య నేర్చుకున్నాడు. కానీ కృష్ణుడేమో ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాడు. అధ్యాత్మ విద్య. శాంతిని గురుకులంలో పోయి ఇది శరీరము, ఇది మనస్సు, ఇది నువ్వు. శరీరము పుట్టింది చస్తుంది, మనస్సు కూడా ఒకరోజు పుట్టింది చస్తుంది, నువ్వు చనిపోయేవాడివి కావు అని ఆత్మజ్ఞానాన్ని సాందీపుడు నూరి బోధించిండు అన్నమాట. ఈ బోధించిన దాన్ని కృష్ణుడు, బలరాముడు అక్కడ హిమాలయ పర్వతంలోకి పోయేసి అనుభవంలోకి తెచ్చుకుండు. ఇప్పుడు నేను నీకు ఆత్మ అని చెప్తే ఉండొచ్చు, స్వామి చెప్తుండు కాబట్టి నేను ఆత్మ ఉండొచ్చు అనుకుంటావు, కానీ నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా?
కలగదన్నమాట. ఆ విధంగా నేను నీకు ఉపనిషత్తులు శాస్త్రాలు గురువులు చెప్పినప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను ఆత్మై ఉండొచ్చు అని అంటాం. కానీ ఈ ఆత్మ సాక్షాత్కారం నేను ఆత్మనే అని రూఢి చేసుకోవడానికి ఓ చోట కూర్చొని ఆత్మలో ఉండాలి. శరీరం అట్లుండి మనస్సు అట్లుంటుంది. ఆత్మ సాక్షాత్కారం శరీరం మాయమవుతుంది. అయ్యింది శరీరం పాటికి శరీరం ఉంటుంది. ఇప్పుడు నా శరీరం వాటికి నా శరీరం ఉంటుంది. నా మనసు నాకు ఆత్మ సాక్షాత్కారం కాగానే ఇంకా శరీరం పోయింది మనసు పోయింది అట్లే ఉండదు. శరీరం ఉంటుంది మనసు ఉంటుంది. కానీ ఈ శరీరంలో ఈ మనసులో నువ్వెవరో నీకు తెలియదు, నేనెవరో నాకు తెలుస్తుంది. ఇంతే తేడా. మిగతా అంతా నీకెన్ని ఉన్నాయో నాకు అన్నీ ఉంటాయి అన్నమాట. నీ సంసారం నీకెట్లుంటుందో నా సంసారం నాకు అట్లే ఉంటుంది, ఏది మారదు. కాకపోతే ఈ శరీరము ఇది మనస్సు నేను ఆత్మను అని నాకు నేను ఆత్మనెవరో నాకు తెలుస్తుంది. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. మీకు ఆత్మ ఎవరో మీకు తెలియదు, ఇంతే తేడా అన్నమాట. ఇది ఒకటే తేడా వస్తుంది. అయితే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఇంటే వచ్చేది కాదు. ఆత్మ అరే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఏమి ఇప్పుడు నన్ను చూసిండ్రు, ఇక మీరేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు జ్ఞాపకం ఉంటా. ఇప్పుడు నువ్వు ఆత్మ అని చెప్పినా అనుకో, అది అట్లా ఉండదు అనమాట. నేను ఆత్మ అని చెప్తే ఉండొచ్చు అనిపిస్తుంది, కరెక్టే. నేను శరీరం కాదు కదా, నేను మనస్సు కాదు కదా, శరీరం మారుతుంది మనస్సు మారుతుంది, నేను మార్చలేను కదా. ఎప్పుడు ఒక చిన్నప్పుడు నేనే అంటే, వయసులో నేనే అంటే, ముసలితనాన నేనంటే, నేను మారతలేదు. నా మనస్సు మారింది, నా శరీరం మారింది. ఏమయ్యా నువ్వు ఇంతకుముందు ఉన్నట్లేవు, ఇంత మారిపోయినామంటే మారాల్సి వచ్చిందా అంటాడు అనమాట. నిన్న మన ఒక ఆయన వచ్చి, స్వామి నేను 35 ఏళ్ళ కింద చూసిన అచ్చం అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లే ఉన్నావు స్వామి మారలేదని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటే 40 ఏళ్ళ కింద చూసిన అప్పుడే ఇంత లావు గట్టిగా దుడ్డున్నట్టుంటే స్వామి ఇప్పుడు బక్క అయిపోయినావని ఒక ఆయన అంటాడు. అర్థమైందా? ఇక ఇది ప్రపంచ స్వరూపం అన్నమాట. ఈ శరీరం అనేది మారుతుంది, మనస్సు అనేది మారుతుంది, కానీ మనం మాత్రం మారే వాళ్ళము కాదు. ఈ విషయం అనేది మనము భగవద్గీతలో మనకు చాలా చక్కగా మనకు 2వ అధ్యాయంలోనే సాంఖ్యయోగం అని ఉంటుంది. ఈ సాంఖ్యయోగంలో అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః అని అక్కడ మొదలు పెడతారన్నమాట. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ఇప్పుడు మనకు 11వ శ్లోకంలోనే వస్తుంది. ఏది? భగవద్గీతలో 11. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. పండితులు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, బతికి ఉన్న వాళ్ళని గురించి కానీ సచ్చే వాళ్ళని గురించి కానీ ఆలోచించరంట. గతాసూన్ అగతాసూంశ్చ. గతాసూన్ అంటే చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు మీ అమ్మమ్మనో మీ తాతనో ముత్తాతనో అంతరు పోయినుంటారు కదా, వాళ్ళ గతాసూన్ చచ్చిపోయిన వాళ్ళు. ఏమి? అగతాసూన్ అంటే బతికున్న వాళ్ళు. ఈ బతికున్న వాళ్ళను సత్య వాళ్ళను గురించి పండితులైనటువంటి వాళ్ళు శోచించరంట. అంటే మనకు ఇది ఏమన్నా అర్థమైందా మీకు? అగతాసూంశ్చ అంటే బతికున్న వాళ్ళని గురించి మనం ఆలోచిస్తలేమా? అయ్యో నా కొడుకు ఇట్లుండాలా, నా బిడ్డ ఇట్లుండాలా, నా భర్త ఇట్లుండాలా, నా భార్య ఇట్లుండాలా, నా అత్త ఇట్లుండాలా, నా మామ ఇట్లుండాలా, నా కోడలు ఇట్లుండాలా అని మనం అనుకుంటామా అనుకోమా? అనుకోని నా కొడుకు ఇట్లుండాలని వాడిని నేను కాలేజీలో చదివిస్తాము, ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము, వానికి ఇల్లు కట్టిస్తాము, లేకపోతే ఆయనే మనకు కట్టిస్తాడో తెలియదు. మనం మరి బతికున్న గురించి ఆలోచిస్తున్నామా ఆలోచిస్తలేమా? కానీ పండితులైన వాళ్ళు ఆలోచించరంట. మరి చచ్చిన వాళ్ళని గురించి కూడా మనం ఆలోచిస్తున్నాగా. చచ్చిపోయినాక మా ఆయన ఏడుండేమో సంవత్సరం తద్దినం పెట్టాలంటారు కదా. తద్దినం ఏమంటారు దాన్ని? పితృ తద్దినాలు అంటారు తెలంగాణలో. కరెక్టే. ఈ తద్దినాలు, తత్ అంటే ఆయనకు సంబంధించిన దినం అంట. తద్దినం. మరి తత్ అంటే సహా అన్నాడు, తత్ అన్నాడు. అది
అది ఏందో నాకు కూడా తెలియదు, అది తద్దినము. ఇక ఆ రోజు ఆయన పేరు మీద ఏదో అన్నదానాలు చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, ఏవేవో చేస్తారు అనమాట. ఆ రోజు పిండి వంటలు పెట్టి 10 మందిని పిలిచి అన్నదానం చేస్తారు. ఇక బ్రాహ్మణుని పిలిపించి ఏదో పూజా కార్యక్రమాలు, దక్షిణలు ఇస్తారు, ఇదేదో తద్దినాలు చేస్తారు అనమాట. పండితులు అవన్నీ ఏం చేయరు, దాని గురించి ఆలోచన చేయరంట, దాని గురించి ఆలోచనే చేయరంట. బతికిన వాళ్ళని గురించి ఆలోచన చేయరంట. మరి బతుకున్న వాళ్ళను నా అనుశోచంతి వాళ్ళని గురించి బాధపడరంట. ఎందుకు బాధపడరు అనేది నేను బాగా ఆలోచించేదన్నమాట. అయితే విపాకం అని ఒకటి ఉంటుంది. విపాకం అంటే మనం పుట్టకముందే మనకు ఈ జన్మకు సంబంధించిన సరుకు అంతా తీసుకొని వస్తాం. ఈ జన్మకు సరుకు అంతా తీసుకొచ్చినాం. ఇప్పుడు నీ పేరేం పేరయ్యా? గంగాధర్. ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు ఇప్పుడు? పూర్వంకి ఆదిలాబాద్ కదా, ఆదిలాబాద్ దగ్గర ఉండు. నువ్వు వచ్చేప్పుడు నిజామాబాద్ దగ్గర. నువ్వు వచ్చేప్పుడు ఏదైనా బ్యాగ్ తెచ్చుకున్నావా? ఆ బ్యాగులో ఏమేమి ఉన్నాయి? అయితే నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకున్నావో, దానికి ఏమేమి అవసరపడతాయో అని సర్దుకొని వచ్చినావా రాలేదా? ఇదో పోయిన జన్మ కూడా మనం అంటే సర్దుకొని పోతావంట. నువ్వు ఇప్పుడు ఎట్లా వచ్చినావో మీ సరుకు తీసుకొని, మీరు వచ్చిండ్రు వీడికి 1 గంట కోసం వచ్చిండ్రు. గంట కోసం వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమేమి అవసరపడతాయి మీరు సెల్ ఫోన్ తెచ్చుకుంటారా తెచ్చుకోలేదా? కాళ్ళకి చెప్పులు తెచ్చుకుంటారా తెచ్చుకోలేదా? ఇంకా మీకు ఏమేమి అవసరం అనిపించినాయి అని సర్దుకొని వచ్చారు కదా. అట్లా ఇక మనం ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు పోయినప్పుడు అవన్నీ సర్దుకొనే పోతాం. ఆ సర్దుకునేటివి 3 ఉన్నాయంట. సర్దుకునేటివి ఎన్ని ఉన్నాయి? 3 ఏంటంటే జాతి, ఆయుస్సు, భోగం అంటారు దాన్ని. ఏ జాతిలో పుట్టాలా నువ్వు ఉందే నిర్ణయం చేసుకొని పోతావంట. జాతులు ఎన్ని? 84 జీవులు 80, 4 లక్షల చావు పుట్టుకలు ఇక్కడ, 64 లక్షల ఏ జాతిలో పుట్టాలో ఇక్కడే నిర్ణయం చేసుకుంటామంట. ఆయుస్సు ఎంతకాలం బతకాలో ముందే నిర్ణయం చేసుకుంటామంట. చచ్చిపోయే డేట్ రెడీ ఉన్నది అందరికీ. కృష్ణుడు అదే చెప్తున్నాడు, చచ్చిపోయే డేట్ అందరికీ రెడీ ఉంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో ఉండండి, రైల్వే స్టేషన్లో మాల్గాడీలు పోతుంటాయి కదా. మాల్గాడీలు అంటే సరుకులు రవాణా పోయినప్పుడు మీరు ఎప్పుడు చూడకపోతే ఇప్పుడు పోయి చూడండి. మాల్గాడి బట్ పెట్టెనక అబడబడ పోతుంటాయి. ఒకసారి నిదానంగా పోయినప్పుడు చూడండి, ప్రతి దాని మీద ఆర్ అని రాసి 1 సంవత్సరం వేస్తాడు. ఆర్ అని రాసి 1 సంవత్సరం వేస్తాం. అంటే ఆర్ అంటే ఈ పెట్టే రిటర్న్ అవుతుంది, అంటే ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక అది పట్టాల మీద ఉండదు ఇక ఆర్. ఇక మళ్ళీ ఫైనాన్షియల్ సంవత్సరం ఒకటి వస్తుంది కదా. ఫైనాన్షియల్ అంటే ఏప్రిల్ కాగానే ఏదో ఫైనాన్షియల్ సంవత్సరం ఉంటుంది కదా. ఆ సంవత్సరానికి అడిగి పోవాలి అంతే, అది ఆర్ అని. ఇప్పుడు ఎన్ని పెట్టెలు ఉంటాయి, అన్ని పెట్టెల మీద అన్ని సంవత్సరాలు ఉంటాయి. అన్నీ ఒకటే రకంగా ఉండవు వల్ల అన్ని పెట్టెల మీద ఒక సంవత్సరం ఉండదు. ఆర్ అనేవి అన్నిటికీ ఉంటుంది, కానీ సంవత్సరం ఒకటి ఉండదు. మీరు పోయి చూడండి, గ్యారంటీగా ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది అనమాట. నేను రోజు కుర్చీ వేసుకొని చూసిన, అన్నిటి మీద చూస్తే దగ్గర 120 పెట్టెలు ఉన్నాయి. దానికి 120 పెట్టెల మీద అన్ని పెట్టెల మీద 1 సంవత్సరం రాసి లేదు, పోతున్నాయి వెనక ముందు ఉన్నాయన్నమాట. ఆ టైంకి అన్నీ పోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పెట్టెలు ఉన్నాయి చూడండి. ఇక ఇప్పుడు ఇదో పెట్టే, ఈ పెట్టెలో నేను కూర్చున్నా, ఇది సరుకు, నా సరుకు నాకుంది. ఇప్పుడు ఎన్ని పెట్టెలు ఉన్నాయి ఇక్కడ? ఈ అన్ని పెట్టెలే. ఇక ఈ పెట్టెల మీద ఆ పెట్టెలకు నెంబర్ ఉంటుంది ఒకటి, మనకు కూడా నెంబర్ ఉంది, మన పేరే మన నెంబర్ ఇక్కడ. ఇక దీనికి కూడా దానికేమో సంవత్సరం అని ఉంది, దీని మీద లేదు, కానీ లోపల రాసి ఉందన్నమాట. లోపల రాసి గ్యారంటీగా రాసి ఉందన్నమాట. దాన్ని ఆయుస్సు అంటారు. తర్వాత భోగము, ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలనో ముందే ఉంటుందన్నమాట. మీరు రామ్దేవ్ కదా, అమ్మగారి పేరేం పేరు? ముందు మీరంతా ఫ్రెండ్సే తీసుకొని పుట్టాం అనమాట. ముందు వెనక వాళ్ళు మాట్లాడుకొని పుట్టింది మీరు. ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలో ముందే ఉన్నదన్నమాట. ఇక్కడికి అమ్మగారు వచ్చింది, ఒక కొత్త ఆమె ఇంకా పాపం వాళ్ళ కొడుకుతోటి బాధ అనమాట. ఏమి అది ఇప్పుడు వచ్చిన బాధ అది
తెచ్చుకున్నది అంతే, అది ఆమె ఎవరి ద్వారా అనుభవించాలి, తప్పదన్నమాట. అది సుఖ దుఃఖాలు, దీన్ని భోగం అంటారు. ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలనో ఇవి ముందే ఉంటాయి. కృష్ణుడికి ఈ విషయం తెలుసు, అర్జునుడికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఆయన ధర్మము శస్త్రాలు ఎట్లా నడపాలా, ధర్మం ఏందో చెప్పిండు, కానీ ఆధ్యాత్మికం అనేది తెలియదు అనమాట. ఆయన సాందీపిని గురుపూర్వంలో ఈ విపాకాన్ని గురించి తెలుసు. జాతి, ఆయుస్సు, భోగం, పుట్టే డేటు, సచ్చే డేటు ముందే తీసుకొని మనం పుడతాం అన్నమాట. అట్లా పుట్టినప్పుడు నీ ఆయుస్సు ఉండగా నేను చంపితే చస్తామా చెప్పండి? నేను చంపుతా ఏం చంపుతావు నువ్వు? ఓ మహాభారత యుద్ధం అయిపోయింది. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అందరికి శత్రు సైన్యం అంతా ఇంచుమించు ఆయన ఒకటే చంపిండు. ఎవరు? మరి ఈయననే అర్జునుడే ఎక్కువ చంపిండు అనమాట. ఏమి దుర్యోధనుడేమో కొంతమందినే, ఆయన 100 మందిని చంపిండు. ఎంతమందిని? 100 మందిని చంపిండు. ఎందుకంటే ఇక ఆయన ప్రతిజ్ఞ చేసినారు కదా 100 మందిని చంపుతానని భీముడు. మిగతా వాళ్ళందరూ ఎవరు చంపిండు? అర్జునుడే చంపాడు. చాలా వరకు అర్జునుడే చంపాడు అనమాట. ఇక ఒకసారి నేను ఇంతమందిని చంపినా అని ఆయనకు ఒక పౌరుషం వస్తుంది. ఎవరికి? అర్జునుడికి. అయితే ఒకసారి ఇది పొయ్యట్లేదు, ఈయన చెప్పినా పొయ్యట్లేదు, కృష్ణుడు చెప్పినా పొయ్యట్లేదు. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేసి ఒకసారి అర్జున, మనం ఇద్దరం కలిసి అప్పుడు యుద్ధం చేసినావు కదా, ఆ యుద్ధం రణరంగ గోల ఉండింది కదా, పెద్ద భయంకరమైన అంత నారాయణ అస్త్రాలు, ఆగ్నేయ అస్త్రాలు అంటే ఇవన్నీ పెద్ద పెద్ద భయంకరమైన అస్త్రాలు. ఇప్పుడు తయారవుతుండ్రు, వీళ్ళు ఏదో తయారు చేస్తుండ్రు, కానీ అప్పుడేమో చాలా భయంకరమైనవి ఉండేది అన్నమాట. అయితే తీసుకొని చూస్తాంపా, ఇప్పుడు యుద్ధక్షేత్రం ఎట్లుందో చూస్తాంపా అని ఆ యుద్ధం అయిన తర్వాత 20 రోజులకు పోయిండు. ఎన్ని రోజులకు? 20 రోజులకు పోయిండు. 21 రోజుకు పోయిండు అనమాట. పోయిన తర్వాత పోతూ ఉంటే ఒక చోట ఆపయ్య, రథం ఆపమన్నాడు. రథం ఆపిన తర్వాత ఆడ ఒక ఏనుగు మెడలో గంట ఉంటుంది కదా, గంట, అది ఏనుగు చచ్చిపోయింది, కొట్టడంలో గంట పడిపోయింది. అది గంట. ఇక ఒకసారి ఆ గంట ఎత్తామన్నాడు. ఎవరిని? అర్జునుడిని. ఈయనకు ఆలోచించి సరే ఎత్తామన్నాడు కదా, ఏందో దాన్ని ఏముందని ఎత్తిండు. ఎత్తేపటికి లోపల పిట్ట పుర్రమని లేచిపోయింది. చిన్న పిట్టే, ఇంత పిట్టే లేచిపోయింది. అంటే ఏం అర్థం కాలే, ఇదేంది స్వామి అన్నాడు. ఏం లేదయ్యా, ఇది పైన పక్షులు పోతున్నాయి, మీరు మహారణరంగా పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఈ భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి కదా, అన్నీ అస్త్రాలు కదా, పెద్ద పెద్ద అస్త్రాలు, ఇవి ఆకాశంలో కొట్టుకునే అస్త్రాలు అన్నమాట. ఆ గుడ్డుకు వచ్చిన పక్షి ఒకటి పోతున్నది అన్నమాట. ఈ భయానికి గుడ్డు వదిలిపెట్టేసింది. అది వదిలిపెట్టి ఆ యుద్ధక్షేత్రంలో పడ్డది. ఆ గుడ్డు పడడము, దాని మీద ఏనుగుది ఒకటి గంట తెగి పడడం, రెండు ఒకటేసారి జరిగిపోయినాయి. ఆ గుడ్డు పడ్డం, గుడ్డు మీద గంట పడ్డం, రెండు ఒకటేసారి పడిపోయినాయి. ఇక ఆ తర్వాత మొదటి రోజే జరిగింది. ఇది మొదటి రోజే జరిగిందనమాట. ఇక 18 రోజులు యుద్ధం జరిగింది. ఇక దాని మీద ఎన్ని ఏనుగులు పోయి ఉంటాయి, ఎన్ని గుర్రాలు పోయి ఉంటాయి, ఎన్ని రథాలు పోయి ఉంటాయి, ఎంతమంది మనుషులు పోయి ఉంటారు, ఎంత భయంకరమైన యుద్ధం జరిగింది చూడండి. ఇంత మహాభయంకర యుద్ధం అయిన తర్వాత అప్పుడు 21 రోజుకు ఈ యుద్ధంలో వేడి ఉంది కదా, వేడి ఇప్పుడు తల్లి పొదుగుతుంది కదా, పొదుగు, ఆ వేడికి అది పిల్ల అయిందన్నమాట. పిల్ల ఎగిరిపోదామంటే దానికి దారి దొరుకుతలేదు. ఎగిరిపోదామంటే అదేమో రెడీ అయింది కానీ దారి దొరుకుతలేదు. ఎగరాలని ఉంటుంది కదా, ఇది తీయగానే ఎగిరిపోయిందన్నమాట. ఏందయ్యా మీరు చూడండి, 18 అక్షరుల సైన్యం అంతా కలిసి ఈ గుడ్డును చంపలేకపోయింది మీరంతా. ఒక గుడ్డు, దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, తలకాయ లేదు, ఆ గుడ్డుకి ఏమైనా ఉందా? ఏమీ లేదు. మీరు 18 అక్షరుల సైన్యం కలిసి గుడ్డు చంపలేకపోయినా, నేను వాడిని చంపినా వీడిని చంపినా, నువ్వు ఇప్పుడు 20 రోజుల నుండి తెగ ఆవేశపడుతున్నావు, నువ్వు ఈ గుడ్డును కూడా చంపలేదు నువ్వు అని చెప్పిండు అన్నమాట.
ఏమైనా అర్థమైందా మీకు? ఏది చంపేది? దానికి ఆయుస్సు ఉంది. దేనికి? ఆ పక్షికి ఆయుస్సు ఉంది. ఆ రణరంగ ఘోరంలో కూడా ఈ 18 లక్షల మంది సైన్యము 18 రోజులు యుద్ధం చేసినా కానీ దాన్ని చంపలేకపోయారు. దాని పేరు ఆయుస్సు అంటారు. దాన్ని ఏమంటారు? ఆయుస్సు. అది తీసుకొనే పుట్టినాం. మనల్ని ఎవడు చంపలేడు. మనల్ని ఎవడే చంపలేడు అన్నమాట. అది అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూశ్చ. చచ్చిపోయిన వాళ్ళని గురించి కానీ బతికిన వాళ్ళని గురించి కానీ ఆలోచించడు. ఎందుకంటే ఎవడి బతుకు వాడు తెచ్చుకున్నాడు. ఇక మనం ఆలోచించినా ఆలోచించకపోయినా ఏది జరగాలో అది జరిగే తీరుతుంది అన్నమాట. అందుకనే నువ్వు పెద్దగా మా గురువులను చంపాల్సి వస్తుంది, వాళ్ళని చంపాల్సి వస్తుంది, వీళ్ళని చంపాల్సి. నువ్వేందయ్యా చంపేది? నువ్వేంది చంపేది? వాడి ఆయుస్సు తీరితేనే చస్తాడు. ఆయుస్సు తీరకపోతే చావడు అన్నమాట. నువ్వేంది చంపేది? అశోచ్యానన్వశోచశ్చం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూశ్చ నాను శోచంతి పండితాః నత్వేవాహం జాతురాసం నత్వం నేమే జనాధిపావ నచైవన భవిష్యామః సర్వే వయమతఃపరం. ఏమి? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వరం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఇప్పుడు ఇది దేహం, నేను దేహిని. దేహం ధరించిన వాడిని ఏమంటారు? దేహి. నేను ఈ శరీరాన్ని ధరించిన, నువ్వు ఆ శరీరాన్ని ధరించిన. దేహం వేరు, దేహి వేరు. దేహమేమి ఇది, దేహేమో మనం. ఈ దేహము మనం ఉండగానే ఎన్ని రూపులు మార్చింది చెప్పండి. పుట్టినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా మనం? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఇంకా బాల్యం చెప్పలే, బాల్యం కూడా ఉందోటి. బాల్యం ఒకటి, కౌమారం ఒకటి, యవ్వనం ఒకటి, జర ఒకటి అన్నమాట. 8 సంవత్సరాల లోపల దాన్ని బాల్యం అంటారు. 8 సంవత్సరం లోపల బాల్యం అంటారు. 8 నుండి 18 దాంట్లో కౌమారం అంటారు. 8 నుండి 18 ఏండ్లు దాన్ని కౌమారం అంటారు. ఆ తర్వాత 18 నుండి ఇక మరి యవ్వనం ఎన్ని ఏండ్లు అంటారో తెలియదు. అది యవ్వనము ఎన్ని ఏండ్లు ఉంటుందో, 35 ఏళ్ళు 45 ఏళ్ళ దాకా, ఎన్ని ఏళ్ళ దాకా ఉంటుందో ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అది ఇంచుమించు అట్లా ఉంటుంది అన్నమాట. 25 ఏళ్ళు వేసుకో, 50 దాకా వేసుకో. ఆ తర్వాత వార్ధక్యం వస్తుంది. ఈ శరీరం మారిందా మారలేదా? ఒకటే శరీరము బాల్యము, యవ్వనము, కౌమారము ఎట్లా మారిందో ఆ విధంగా దేహాంతర ప్రాప్తి. ఈ దేహం ఎట్లా మారిందో ఈ దేహం నుండి ఇంకొక దేహం అనేది సహజంగా వస్తుంది. మనం పుట్టినప్పుడు ఈ దేహం ఉందా? పుట్టినప్పుడు దేహం ఇప్పుడు ఉందా? పుట్టినప్పుడు మీరు ఫోటోలు, మీ అమ్మ నాయనలు తీసిన ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలు దగ్గర పెట్టుకొని ఈ ఫోటో దగ్గర పెట్టుకొని చూడండి ఎట్లుంటుందో. అదే ఉందా? మారలేదా? మరి శరీరం, మరి అదే శరీరంలో ఉన్నాం కానీ శరీరం మారిందా మారలేదా? ఆ విధంగానే ఈ శరీరం ఎట్లా మారిందో ఇంకొక శరీరం కూడా వస్తుంది. ఇంకొక శరీరము వస్తుంది అన్నమాట. అందుకనే శరీరం తర్వాత బాల్యము, యవ్వనము, కౌమారం ఎట్లా వస్తుందో ఆ విధంగానే జన్మాంతరం కూడా ఇంకొక జన్మ కూడా మనకు వస్తుంది. ధీరస్తత్ర నముఖ్యతే. తెలిసిన వాడు ఆ విషయంలో ఆలోచన చెయ్యడు అని చెప్తున్నాడు అన్నమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమ అపాయినో నిత్య తాంతితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. ఇప్పుడు మనకు సుఖదుఖాలు ఎన్నో వస్తుంటాయి. సుఖదుఖాలు నీకు ఇష్టం ఉన్నాయి, కొన్ని వస్తాయి, ఇష్టం లేనివి కూడా కొన్ని వస్తాయి అన్నమాట. ఆ విధంగానే శరీరం ఒకసారి ఆరోగ్యం ఉంటుంది, ఒకసారి ఆరోగ్యము ఉండదు అన్నమాట. ఆగమ అపాయనో, అవి వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు చిన్న ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా మనకు? ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉంటాయా? ఆగమ అపాయనం, వస్తాయి పోతాయి. అనిత్య, ఇవి ఎప్పటికి ఉండేటివి కావు. తాంతితిక్షస్వ భారత. వీటిని ఓర్చుకోవాల్సిందే తప్ప ఏడిస్తే ఏమి రాదని చెప్తున్నాడు. ఇవి ఓర్చుకోవాల్సిందే అంతే, ఏడిస్తే పోయేటివి కావు.
ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకం ద్వారా ఇవన్నీ సహజంగా మన ప్రారంభం కొట్టి అందరికీ వచ్చేటిని మనం ఓపికగా ఓర్చుకోవాలి తప్ప ఏడవాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టుకోవాలంతే. వచ్చింది కాబట్టి ఒక రోజు పోతుంది. దాని ప్రారంభం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది, అది పోతుంది. ఇప్పుడు లైట్ ఎంతసేపు ఉంటుంది అంటే అది కరెంట్ ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది. కరెంటు పోగానే పోదా. ఆ విధంగానే మన సుఖ దుఃఖాలు కూడా మన ప్రారంభాన్ని బట్టి వస్తాయి. ఆ టైం రాగానే అవే పోతాయి. ఎమ్మిన వ్యతయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవడైతే ఈ విషయాలను తెలుసుకొని ఎమ్మిన వ్యతయంతేతే పురుషం పురుషర్షభ, ఎవడైతే ఈ విషయాలను తెలుసుకొని గమ్మున ఉన్నాడనుకో వచ్చేటి వస్తున్నాయి, పోయేటివి పోతున్నాయి, మనం ఎందుకు బాధపడాలని గమ్మున తన పాటికి తాను ఉన్నాడు అనుకో, అతడు మోక్షానికి అర్హుడు అంట. సోమృతత్వాయ కల్పతే. అతడు మోక్షానికి అర్హుడు. తెలిసినవాడు, విషయం తెలిసినవాడు. శరీరం మారుతుంటుంది, మనస్సు మారుతుంటుంది, బయట పరిస్థితులు కూడా ఎన్నో మారుతూ ఉంటాయన్నమాట. ఇవి మారుతూ ఉంటే వాటిని చూస్తూ ఉండాలి మనం. అవి సహజం. ఇప్పుడు ఈ పక్కన నుండి గాలి వస్తుందా? మీకు గాలి తగులుతుందా? అది ఎప్పటికి ఉంటుందా? అది దాన్ని తిట్టుకుంటే ఏమైనా వస్తుందా? ఇప్పుడు ఈ పక్క నుండి గాలి విపరీతంగా గాలి వస్తుంది అనుకో, దాన్ని తిట్టుకుంటే ఏమైనా వస్తుందా? కొంచెం ఓపిక పట్టుకుంటే అది మారిపోతుంది అన్నమాట. దాన్ని ఊరికే తిడితే ఏమొస్తుంది? నా కొడుకు ఇట్లా నన్ను తిడతారు, నా కోడలు ఇట్లా నా తిట్టబోక చూడు, ఓపిక పట్టుకోండి, అయ్యే పోతాయట. పరిస్థితి చెప్తున్నాను అనమాట. నాసతో విద్యతే భావో నా భావో విద్యచేసత ఉభయోరపి దుష్టోంతస్తనయోస్తత్వదర్శిభి. ఏది లేదో అది లేదు, ఏది ఉన్నదో అది ఉన్నది లేకుండా పోదు, లేనిది ఉండకుండా పోదు. అంటే ఇప్పుడు శరీరం ఉందనుకోండి, ఈ శరీరము మరి కొన్ని ఏమో మనం ఆత్మ మనం పోయేవాళ్ళం కాదు. కోట్ల జన్మలు ఎత్తుకుంటూ వచ్చినా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలో. ఈ సంసారం ఏమో ఎప్పటికి ఉంటుంది? కొద్ది రోజులు ఉంటుంది. ఈ సంసారం నిద్రపోతూనే ఉండదు. ఇక మళ్ళీ జన్మకేట ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. కొడుకులతోటి కొంతమంది అవుతున్నారు, కోడళ్ళతోటి కొంతమంది అవుతుంది, అత్తలతోటి కొంతమంది అవుతున్నారు, శరీరంతో కొంతమంది అవుతున్నారు కదా. ఈ ఏవుళ్ళంతా నిద్రపోయే వరకే. నిద్రపోతే అన్నీ ఊడిపోతాయి. ఈ జన్మలే ఊడిపోతాయి. ఇక మళ్ళా జన్మ కదా నీకు. ఇక ఇవి ఇక్కడే ఊడిపోతాయి అన్నమాట. చెప్తున్నాడు అనమాట. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. మనము అవినాశి. ఇప్పుడు నీ శరీరము, నీ మనస్సు. నీ శరీరము నశిస్తుంది, మారుతుంది, నశిస్తుంది. మనస్సు కూడా ఆత్మజ్ఞానం కొడితే అది కూడా నశిస్తుంది. మనం నశించే వాళ్ళము కాదు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఇదం అంతా ఈ శరీరం కానీ, ఇదం అంటే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఒకటే ఉన్నదన్నమాట. అది ఆత్మ, అదే మనం. మీ శరీరం నా శరీరం వేరు కావచ్చు, నీ మనస్సు నా మనస్సు వేరు కావచ్చు, కానీ మనం ఆత్మ. మనం అందరం ఒకటే ఆత్మ అన్నమాట. ఆ ఆత్మను వినాశం అవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. ఈ మనం అనేది అవ్యయం అంటే నశించదు. దాన్ని వ్యయం అంటే నశిస్తుంది. డబ్బులు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినాము, దేనికో ఖర్చు పెట్టినాము, వ్యయం అయిపోయినాయి, ఉంటాయి, అవి పోతాయి. ఆ విధంగానే శరీరం రోజు మారుతుంటుంది, వ్యయం అయిపోతుంది. మనస్సు రోజు వ్యయం అయిపోతుంది. మనము వ్యయం అనే వాళ్ళము కాదు. ఆ వినాశం అవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహ. ఈ దేహాలు ఉన్నాయి కదా, నీ దేహం నా దేహం. అర్జునుడికి చెప్తున్నాడు, ఈ ఎదుర్కొన్న ఈ దేహాలను నువ్వు చంపినా చస్తాయి, చంపకపోయినా చస్తాయి. ఆ విధంగానే ఈ శరీరాలు, మన శరీరాలు అంతవంత. ఇవేమో తప్పక డేట్ ఆఫ్ బర్త్ మనకున్నది, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది, తెలియదు మనకు. డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకు సర్టిఫికెట్ ఉంటాయి కాబట్టి, మా అమ్మ నాయన అయితే నాకు రాసి పెట్టలేదు, నాకు తెలియదు ఎప్పుడు పుట్టినో, కానీ చాలా మందికి తెలుస్తాయి అన్నమాట అవి ఏమి. కానీ డేట్ ఆఫ్ డెత్ మాత్రం తెలియదు అనమాట. కానీ ఉన్నది అంతవంత ఇమే దేహ.
నిత్యశోక్త శరీరిణ, మనం మాత్రము నిత్యులం. శరీరి అంటే మనము నిత్యులం. శరీరం పోతుంది, మనం ఏడికి పోతాం? ఇప్పుడు రాత్రి శరీరం పోయింది, పండుకోగానే పోయింది, నీకు ఉన్నట్టు ఏమైనా అనుభవం అనుకుందా? పక్కోళ్ళకి తెలుస్తుంది ఉన్నట్టు, మనకేమైనా ఉందా? మళ్ళీ పొద్దున్నే వచ్చిందా రాలేదా? అదే శరీరం వచ్చిందా? కొంచెం మారి వస్తుంది, అది కొద్దిగా మారి ఎంతో కొంత మారుతుంది కదా. ఎంతో కొంత మారకపోతే ముసలితనం ఎట్లా వస్తుంది మనకు? శరీరం ఎట్లా మారుతుంది? పగలు కొంత మారుతుంది, రాత్రి కొంత మారుతుంది, మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకే చెప్తున్నాను అన్నమాట, నిత్యశోక్త శరీరిణ. ఈ శరీరాలన్నీ పోయినా మనం పోయేవాళ్ళము కాదు. అనాశనో అప్రమేయస్య, మనకు నాశనం లేదు. తర్వాత అప్రమేయము అంటారు. అప్రమేయం అంటే తెలుసా మీకు? ప్రమేయం ప్రమ అంటే ప్రత్యక్ష జ్ఞానాన్ని ప్రమ అంటారు. ఇప్పుడు నేను నీకు కనబడుతున్నా, నేను నీకు ప్రమేయం. శాస్త్ర భాష ఉంది కదా ఈడ, ప్రమాణం చేత తెలియబడదాన్ని ప్రమేయం అంటారు. ప్రమాణాలు ఏంటంటే 5. చూసిన దానికి నేనే ప్రమాణము, నా కన్నే ప్రమాణం అంటారు కదా, ఇది ప్రమాణం. విన్నదానికి నా చెవే నేనే ప్రమాణము అంటారు. ఏంటంటే వీడు ఇప్పుడు చక్షుర్ బ్రహ్మయ్య కూర్చుంటాడు, చూసిన దానికి నేనే, చూసింది కన్ను అయినా కానీ నేనే చూసినట్టు కదా చక్షుర్ బ్రహ్మయ్య అనమాట. విన్నదానికి చెవి నేనే, చెవి విన్నది కదా, నేనే ప్రమాణం, నేను చక్షుర్ బ్రహ్మయ్య కూర్చున్నాడు ఈ మహానుభావుడు. ఈ విధంగా మనకు మరి ఎట్లుంటుందంటే, ప్రమేయం అంటే ఇంద్రియాలతో మనం చూసేదాన్ని ప్రమేయం అంటారు. ఇంద్రియాలతో చూసిన దాన్ని ప్రమేయం అంటారు. కంటితో చూసినా, చెవితో విన్నా, ముక్కుతో వాసన చూసినా, నాలుకతో రుచి చూసినా, ఇవి బయటి వస్తువులను చూస్తాం. మనము అట్లా ఇంద్రియాలతో మనం కనబడమంట చెప్తున్నాడు. ఆత్మను కంటితో చూడాలంటే చూడలేం. మేము మామూలుగా చెప్తుంటా, పటగారా అన్నింటినీ పట్టుకుంటుంది, పట్టుకుంటుందా? ఇప్పుడు పటగారులు ఉంటాయి కదా, పొయ్యింట్లా ఈ గిన్నె ఆ గిన్నె ఆ గిన్నె, ఈ గిన్నె తీసి ఆ గిన్నె, ఎన్ని గిన్నెలు పట్టుకుంటుంది? పుట్టి నుండి సచిన దాకా కోట్ల గిన్నెలు పట్టుకుంటుంది. కానీ పట్టుకున్న పట్టుకుంటుందా? ఎందుకు పట్టుకోదు? అన్నింటినీ పట్టుకున్నది, వీళ్ళు కూడా పట్టుకోవాలంటే దాని తయారు అట్లా చేయలేదు. దాని మేడ అట్లా లేదు అనమాట, తయారు అట్లా లేదు. ఆ విధంగానే ఇంద్రియాలు బయట వస్తువులను పట్టుకుంటాయి కానీ పట్టుకున్నవి పట్టుకోవాలి. మనసు బయట వస్తువులను ఆలోచిస్తుంది కానీ మనల్ని ఆలోచించలేదు. బుద్ధి బయట ప్రపంచాన్ని ఆలోచిస్తుంది కానీ మనల్ని ఆలోచించలేదు అనమాట. అప్రమేయస్య అంటే మనము కన్నుకు కనబడే వాళ్ళం కాదు, మనస్సుకు అందం, బుద్ధికి కూడా అందం అన్నమాట. మనం అన్నిటికీ అవతల అన్నమాట. అప్రమేయం అంటే మనం బుద్ధి ద్వారా ప్రపంచాన్ని మనమే చూసేది, మనస్సు ద్వారా ప్రపంచాన్ని మనమే చూసేది, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసేది మనమే, అన్నిటిని చూసేది మనమే అన్నట్టు. మనల్ని చూసేది ఏది లేదు, ఎందుకంటే అన్నీ జడాలు అన్నమాట. జడం చూడలేదు కదా, బుద్ధి జడమే, మనస్సు జడమే, ఇంద్రియాల జడమే, ప్రపంచం అంతా జడమే అన్నమాట. కాబట్టి మనం అప్రమేయం అంటే మనం ప్రత్యక్ష ప్రమాణంతో కానీ, అనుమాన ప్రమాణంతో కానీ, ఉపమాన ప్రమాణంతో కానీ, ఆఖరికి ఆగమ ప్రమాణంతో కానీ మనల్ని ఎవరు చూడలేరు. మనల్ని మనమే చూసుకోవాలంతే. నేను ఆత్మని మనమే చూడాలి కానీ మనల్ని ఎవరు ఏ ప్రమాణం కూడా మనల్ని పట్టియలేదని చెప్తున్నాడు అన్నమాట. అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ఏనం వేత్తి అని తర్వాత చెప్పిండు అనమాట. వాసాం నజాయతే మ్రేతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే నజాయతే మ్రియతే. మనం పుట్టేవాళ్ళం కాదు, సచ్చేవాళ్ళం కాదు. మరి పుట్టింది ఏంది? శరీరం. సచ్చేదేది? శరీరం. పుట్టింది ఏంది? బుద్ధి. సచ్చేదేది? బుద్ధి. కానీ మనం పుట్టేవాళ్ళం కాదు, సచ్చేవాళ్ళం. అజో నిత్య, అజో ఎందుకంటే మనం అజ, జ అంటే పుట్టడం, అజ అంటే మనం పుట్టలేదు, శరీరం పుట్టింది. నిత్య, ఈ శరీరం అనిత్యం, మనము నిత్యం. మనస్సు అనిత్యం, నిన్నటి మనస్సు ఈరోజు ఉందా, నిన్నటి బుద్ధి ఈరోజు ఉందా, క్షణక్షణం అని. శాశ్వతోయం, మనం శాశ్వతులం. పురాణ, అన్నిటికంటే పాత మన తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి, మన నుండి వచ్చినాయి. నహన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరం చచ్చినాగానే మనం సచ్చేవాళ్ళము
కాదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంవ్యాతి నవాని దేహి. దేహి అంటే మనం ఆత్మ. పాత గుడ్డలు అనేవిదైతే వదిలేసి కొత్త గుడ్డలు తొడుక్కుంటామో మనము, నేను గుడ్డలు ఇది వేసుకుంటాం ఏమంటే మార్చేస్తుంటాం కదా, రోజుకు గుడ్డలు మార్చేస్తున్నట్టుగా. మరి ఆ విధంగానే ఈ శరీరం పాతగా అయిపోతే పాతగా ఉన్న ఈ ప్రారంభం అయిపోగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త కొత్త శరీరాలను ధరించుకుంటూ వచ్చినాం. మనం ఎన్ని శరీరాలను ధరించినామో మీకు తెలియదు, ఎన్ని శరీరాలు ధరించినానో నాకు తెలియదు. మరి అన్ని మనం దేహి అన్నమాట, ఎన్నో శరీరాలను ధరించుకుంటూ వస్తాం అన్నమాట. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుత అచ్చేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన. చూడు 23, 24. మరి ఈ ఆత్మను నైనం ఛిందంతి శస్త్రాణి, అర్జునుడు నేను వాళ్ళు చంపుతా వీరంతా ఏందా నువ్వు చంపేది, ఆత్మ చస్తే కదా అంటున్నాడు. నువ్వు చావు నేను చావా, సస్త వాడుకోవడం భ్రమ. ఏం వీరేశం నువ్వు చచ్చిపోతావా? ఏం మాట్లాడతాడు, ఇంతకుముందు మాట్లాడింది కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది, ఇప్పుడు ఇక కొద్దిగా లోపలికి వెళ్ళిపోయిండు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దాతి పావక, కట్టెల లేచి తగలబెట్టినా ఇది తగిలేది కాదు. నచైనం క్లేదయంత్యాపో, ఏమి నశోషయతి మారుత, కట్టెలు లేచినా తగలదు, నీళ్ళలో లేచినా తడవదు, ఎండకేసినా ఆరదు. ఆత్మస్వరూపం చెప్తున్నా అనమాట. అచ్చేద్యోయం అదాఖ్యోయం అక్లేద్యో శోషేవచ నిత్య సర్వగత. నిత్య సర్వగత. నిత్య అంటే మనం ఎప్పుడు ఎన్ని కల్పాలకు ఇవన్నీ ఇట్లాంటి యుగాలు ఎన్ని వచ్చినాయో పోయినాయో, ఎన్ని కల్పాలు వచ్చినాయో పోయినాయో మనం పోయేవాళ్ళమో కాదు. సర్వగత ఇక్కడ ఒక విశేషణం, సర్వగత. ఇప్పుడు వీరేశమో నువ్వు కాళ్ళలు ఉన్నావా, చేతులు ఉన్నావా, తలకాయ ఉన్నావా, ఏడున్నావు చెప్పు, నువ్వు అంతటున్నావా, దాన్ని సర్వగతం అంటారు. దాన్ని ఏమంటారు? సర్వగతం. నీ శరీరం ఎంత ఉన్నావో అంతే ఉన్నావా, అంతటున్నావా? ఏ మాట్లాడవేదయ్యా? నీ శరీరం ఎంత ఉన్నావో ఈ నకశిక పర్యం అంతే ఉన్నట్టు అనుభవం అనుకుందా, అంతటున్నావా? అంతటున్నావా? ఇప్పుడు నన్ను కొడితే నీకు దెబ్బ తాగుతుందా? అయ్యో మరి అంతటున్నా అంటున్నావు కదా. ఓ శరీరం నిండు అన్నాం అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం శరీరం కాదన్నమాట. మనం అంతటా ఉన్నామంటే 14 లోకాలకు లోపల, 14 లోపాలకు బయట కూడా. ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వోపవ్యాఖ్యానం భూతం భవతు భవిష్యత్ సర్వమోంకార ఏవ యచ్చాన్యత్ త్రికాలాతీతం తదత్యోంకారం. ఈ సృష్టి లోపల ఎంతుందో సృష్టికి బయట కూడా మనం ఉన్నామన్నమాట. సర్వగత. సర్వగత అంటే భూమిలో ఉన్నాము, నీళ్ళల్లో ఉన్నాము, అగ్నిలో ఉన్నాము, గాలిలో ఉన్నాము, ఆకాశంలో ఉన్నాము, సూర్యునిలో ఉన్నాము, చంద్రునిలో ఉన్నాము, అంతటా ఉన్నాం. ఇప్పుడు నీ శరీరంలో నీకు ఉన్నట్టు నీకు అనుభవం ఉంది, కానీ భూమి నిండా నువ్వు ఉన్నట్టు నీకు అనుభవం ఉందా? సూర్యునిలో ఉన్నట్టు నీకు అనుభవం ఉందా? చంద్రుల్లో ఉన్నట్టు అనుభవం ఉందా? ఇప్పుడు రామాయణం జరిగింది, ఇక ముగిస్తా, ఎందుకంటే మీకు ఆకలి అవుతుంది, ఎప్పుడు వదిలిపెడతారా ఈ స్వయం దయ్యం పట్టుకుండా అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే మరి కృష్ణుడు చెప్పిన కొన్ని మాటలు చెప్పుకోవాలి కదా మనం. మళ్ళీ మీరు ఇళ్ళకి పోతే మీకు ఇవన్నీ చెప్తారా ఎవరైనా? అయితే రామాయణ యుద్ధం ఇక ఆయన సీతాదేవిని ఎత్తకడానికి పోయిండ్రు వీళ్ళు దక్షిణం పక్క. అయితే ఆడికి సముద్రం దగ్గరికి పోయిండ్రు. ఆ సముద్రం దగ్గర పోతే ఆ సముద్రం పక్కన ఒక ఆయన చెప్పిండు అన్నమాట. ఏమి? సంపాతి ఆయన పేరు సంపాతి. ఆ సంపాతి విషయం చెప్పిండు. అయ్యా బాబు, పలానా చోట ఉన్నది సీతాదేవి, నేను అందుకోసమే నేటున్నా, నా రెక్కలు పగిలిపోయినాయి, నేను చచ్చిపోదాం అనుకున్నా, కానీ ఇక ఆ ఒక ఋషి వచ్చేసి చంద్రమసుడు అనే ఋషి వచ్చేసి నన్ను ఆపేసిండు, నువ్వు చావద్దు, అది ఆత్మహత్య మహాపాతక అంటారు, ఇక్కడ ఎత్తుకుంటూ వస్తారు వాళ్ళు, ఎత్తుకుంటూ వచ్చినప్పుడు నువ్వు చూస్తావు, పిలువు, వాళ్ళు వస్తారు, నువ్వు చెప్పు, సమాచారం చెప్పు, రావణాసురుడు ఎత్తుకపోయిండు, పలానా చోట పెట్టిండని నువ్వు చెప్పు, చంద్రమసురుడు చెప్తారు, చెప్పు, ఆ తర్వాత ఈ విషయం వాళ్ళకి చెప్పగానే నీ శరీరం ఊడిపోతుంది,
వాళ్ళే దహన సంస్కారాలు చేస్తారు అని చెప్తారనమాట. సరే వీళ్ళు అన్నట్టునే వీళ్ళు ఎదురు చూస్తుంటే చూడంగా వీళ్ళు రానే వచ్చిండ్రు. అది పెద్ద ఎక్కువ రోజులు కూడా ఏం కదా, మధ్యలో గ్యాప్ పెద్దగా రోజులు లేదు కదా, అది ఎతకపోవడం ఎంబడే వెతకడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా వరుసగా. తర్వాత ఏదో సంవత్సర కాలం ఏదో జరిగింది ఇది. అయితే ఆ సంవత్సర కాలం ఇది బతికింది అనుకోండి. ఆ తర్వాత విషయం చెప్పిన తర్వాత మొత్తం మీద తెలిసింది ఏది, ఈ సంపాతితో ఈ విషయం తెలిసి ఆ తర్వాత ఇక సముద్రం ఉంది పోవాలా, ఏడుందో మనం కరెక్ట్ అడ్రస్ తీసుకురావాలి కదా. ఇప్పుడు సీతాదేవి ఏడుందంటే భూమి మీద ఉన్నదంటే భూమి చాలా పెద్దది, ఆ ఏడుంది భూమిలో కరెక్ట్ అడ్రస్ చెప్పొద్దు. ఆ విధంగా సీతాదేవి లంకలో ఉందంటే లంకలో ఏడుందో చెప్పాలి కదా, చూసి చెప్పాలి కదా. అది కూడా ఊరికే వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినట్టు చెప్తే కాదు కదా అని అందరు కూర్చొని సమావేశం అయ్యి ఇంత పెద్ద సముద్రం ఎవరు దాటుతారు అయినా మనం ఏదంటే ఈ చెట్టు నుండి ఆ చెట్టు మీదకి, కోతులు ఏం చేస్తాయి ఈ చెట్టు నుండి ఆ చెట్టు మీదకి, ఈ రాయి మీద ఆ రాయి మీద, ఈ గుట్ట మీద నుండి ఆ గుట్ట మీద దూతాయి మహా అంటే అంత బలం ఉంటే. కానీ సముద్రమేమి యోజనాలు అయిపోయా, ఇక మన పని అయిపోయింది. మనము మరి సుగ్రీవుడైతే ఆదేశం చేసిండు అనమాట, మీరు అడ్రస్ అన్న తీసుకొని రావాలా, మీరు అడ్రస్ తీసుకోకుండా వస్తే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పిండు ఆయన. ఐ గెస్ రాజా ఇక ఆయనతో చచ్చే బదులు మనమే చచ్చిపోదామని వాళ్ళు ఇక ప్రాయోపవేశం చేసుకుంటుంటే సంపాతి చూసి సమాచారం అందించిన తర్వాత ఇక చూడు ఇక దాటేది ఎట్లా చూసేది ఎవరు, ఇక మా వల్ల కాదు బాధ కాదు అందరూ ఇక్కడ కూర్చున్నారనమాట. కానీ వీళ్ళల్లో ఒకని వల్ల అవుతుంది. అని పేరేం పేరు ఆంజనేయుడు. ఈ విషయం ఎవరికి తెలుసు, జాంబవంతునికి తెలుసు, జాంబవంతునికి ముసలాయన. ఇక మీరు అన్నది కరెక్టే, కానీ అయ్యా ఆంజనేయ నువ్వు అయితే దూకగలుగుతుంటావు, నేనేడ దూకుతానయ్యా బాబు, ఈ గుట్ట నుండి ఆ గుట్ట దూకుతా, నేనేడ దూకుతాను, నువ్వు దూకుతావయ్యా, నీకు తెలియదు, నీకు శాపం ఉంది, నీకు అక్కడ కానీ శాపం పెట్టి నువ్వు బ్రహ్మాండంగా దూకుతావు, నీకు నాకు తెలుసు నువ్వు దూకుతావు అని చెప్పిండు అనమాట. ఇక అది ఇక ఆ పెద్ద ఆయన చెప్పిండంటే ఇక దూకుతానని నమ్మకం, ఆయన అబద్ధం మాట్లాడు కదా, దూకుతానని నమ్మకం అనమాట. ఆ విషయం తెలుసుకున్నాడు కదా, తెలుసుకున్న తర్వాతనే ఆంజనేయ స్వామి చరిత్ర మొదలైంది. ఇక అప్పటి నుండి మొదలైందనమాట. ఆ విధంగానే మనం కూడా మరి సర్వగతులం అని మీకు తెలియదు అంతే. మీరు కూడా ఆంజనేయ స్వామి, మీకు ఓ జాంబవంతుడు కావాలి, నీకు జాంబవంతుడు కావాలి. నీ శరీరం నుండి నువ్వు ఎట్లున్నావో అట్లనే భూమి నిండా నువ్వే ఉన్నావు, నీళ్ళ నిండా నువ్వే ఉన్నావు, అగ్ని అంటే ఏమన్నట్టు ఈ శరీరమే నీ శరీరం కాదు, భూమి నీ శరీరమే, నీళ్ళు నీ శరీరమే, అగ్ని నీ శరీరము, గాలి నీ శరీరము, ఆకాశము నీ శరీరము, స్వర్గము నీ శరీరము, నరకం కూడా నీ శరీరము, సృష్టి అంతా నీ శరీరమే, అంత ఓతప్రోతమై ఉన్నవి పోయా అని చెప్పే ఒక జాంబవంతుడు కావాలి మీకు. అయ్యేవి ఆడనేమో అన్ని కోతలలో ఒకటే కోతే ఆంజనేయ స్వామి, ఈ మానవులలోనేమో అందరు ఆంజనేయులే, కానీ వీడికి జాంబ పడుతుంది దొరకలేదు. వీడి అదృష్టం కొద్దీ జాంబవంతుడు అంటే చెప్పేవాడయ్యా. సర్వగత అంటే సర్వవ్యాపకు, అన్నిట్లల్లో నువ్వు ఉన్నావు, ఈ శరీరమే నువ్వు కాదు, బ్రహ్మాండమే నీ శరీరము, ఇంత పెద్ద వ్యాపకమైన పరమాత్మయ్యా అని చెప్పేవాళ్ళు నీకు దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే కర్మ సరిగలేదు. దాన్ని ఏమంటారు, కర్మ, దానికి పుణ్యం ఉండాలి కదా, ఏమి దానికి పుణ్యం ఉండాలి కదా. పుణ్యం అనేది లేక ఏమనిపిస్తుంది అంటే ఏమో స్వామి పుస్తకాలు చదివి చెప్తున్నాడు కానీ అది నిజమేనా అనిపిస్తుంది. పుస్తకాలు చదివి చెప్తున్నాడు కానీ అనుభవానికి వస్తుందా, వస్తలేదు అనమాట. అది అనుభవానికి వస్తుంది తప్పకుండా, లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తారు కృష్ణుడు, ఆయన కృష్ణ పరమాత్మ, అబద్ధం చెప్తారా? అన్ని శరీరాలు ఈ శరీరం నీదే, ఏం డౌట్ లేదు, కానీ ఈ శరీరమే నీ కాదు, మొత్తం బ్రహ్మాండం అంతా నీ శరీరం అయ్యా అని ఈ శరీరంలో నుండి ఆ శరీరంలో చూపించడానికి ఒక గురువు ఉండాలి. ఎవరు ఉండాలా? గురువు ఉండాలి. అర్జునుడికి గురువు దొరికిండు కదా, ఆ గురువు పేరు ఏం పేరు? ఆ కృష్ణ పరమాత్మ అంత గురువు కావాలా. చిన్న గురువు అయితే ఈ విషయం నీకు చెప్పలేరు, ఇక సగం గురువులు చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఎంత గురువో అంటే ఆయన సాందీపిని గురుకులంలో ఎంత విద్యాభ్యాసం చేసి, అరణ్యంలో ఎంత తపస్సు చేసి, ఏ విధంగా ఆయన ఆత్మసాక్షాత్కారం చేసుకొని ఆయన ఏ విధంగా సర్వగతుడై ఉపదేశం చేసిండు ఆయన. ఎవరు? కృష్ణ పరమాత్మ. శరీరగతుడు కాలే, నువ్వు శరీరగతుడివి, నేను శరీరగతుడివి, సర్వగతుడమైనవా? కాలేదన్నమాట. ఆయన సర్వగతుడయ్యి ఉపదేశం చేసిండు కృష్ణ పరమాత్మ.
ఆ విధంగా మనకు కూడా ఎవరైనా సర్వగతురై ఉపదేశం ఉపదేశము చెయ్యాల. మరి సర్వగతురై ఉపదేశం చేస్తే ఒక అర్జునుడికే పట్టింది, మరి అందరికీ ఎందుకు పట్టలేదు? అంటే మీరు కూడా అర్జునుడయ్యి వినాలా, సర్వగతుడై చెప్పాలా, అర్జునుడయ్యి వినాలా. అర్జునుడు ఎంత భక్తుడు, శ్రీకృష్ణ పరమాత్మను ఎంత నమ్మకం, ఎంత విశ్వాసమా, అంత నమ్మకంతో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ అని కృష్ణార్జునులు చరిత్రలో నిలబడిపోయిండ్రు అనమాట. ఆ విధంగానే నిత్య సర్వగత స్థాణు. స్థానం అంటే ఏంటంటే కదలంది. స్థానం అంటే ఏంటంటే కదలదు. మేము కమరోళ్ళు చిన్న ఉన్నప్పుడు కమరోళ్ళు ఇంటర్గా అవన్నీ ఆ కొడవళ్ళు, ఆ గడ్డపారలు, తర్వాత ఈ నాగన్ల కొర్రులు అంటారు, అవి నాగన్ల ఈ కొర్రులు ఏమంటారు, నాగన్లకు పెడతారు, ఒకటి ఉంటుంది, ఏమంటారు కర్ర నాగలి కర్రలు, ఇవన్నీ చేస్తే మేము కూడా పోయేవాళ్ళం. పోతే మంటలు పెట్టేదాన్ని, మంటలు పెట్టి సొర్రు అనగానే ఓరు పట్టుకుంటారు, కొడతా ఉంటారు అనమాట. ఇక పొద్దునుండి సాయంత్రం దాకా గొడ్డన్లు తయారవుతుంటాయి, కొడవన్లు తయారవుతుంటాయి, కర్రలు తయారవుతుంటాయి, పలుగులు తయారవుతుంటాయి, అన్నీ తయారైపోతుంటాయి. కానీ ఒకటి మాత్రం పోదు. ఏంటది? దేని మీద కొడతారో అది పోదు, అనే ఉంటుంది. అది దేని మీద కొడతారో దాన్ని ఏమంటారు? ఏంటంటారు? చాగరా, డాగరా, డాగర్ అంటారు దాని పేరు. డాగర్ ఇంగ్లీష్ భాష, తెలుగు అది, తెలుగున డాగర్ అనమాట. ఆ డాగర్ పోదు, అన్నీ పోతాయి అన్నమాట. అది పోదు అన్నమాట. మనము అది మన మీద ఆడ శరీరాలు పోతాయి, మన మీద మగ శరీరాలు పోతాయి, మన మీద పశు శరీరాలు పోతాయి, మన మీద పక్షు శరీరాలు పోతాయి, మన మీద స్వర్గం పోతుంది, మన మీద నరకం పోతుంది, మన మీద బాల్యం పోతుంది, మన మీద యవ్వనం పోతుంది, మన మీద వార్ధక్యం పోతుంది, మన మీద సుఖం పోతుంది, మన మీద దుఃఖం పోతుంది. ఓ నారాయణ, ఎన్ని పోతాయి అనుకున్నాం? ఎన్ని పోయినా ఇప్పుడు నిన్న జాగ్రత్త అవస్థ మీకు వచ్చిందా? నిన్న మెలుకున్నారా మీరు? నిన్న జాగ్రత్త అవస్థ, నిన్న స్వప్నం వచ్చిందా? నిన్న రాత్రిపూట కళ్ళలో స్వప్నాలు వచ్చినాయి. నిన్న సుషుప్తి వచ్చిందా? గాఢ నిద్ర. నిన్న ఎన్ని పరిస్థితులు అయిపోయినాయి? మన్న 3 వచ్చినాయా పోలేదా? మన జాగ్రత్త స్వప్న అట్లా సంవత్సరానికి ఎన్ని వచ్చిపోయినాయి? 365 జాగ్రత్తలు, 365 స్వప్నాలు, 365 సుషుప్తులు. ఇప్పుడు 365 జాగ్రత్తల పరిస్థితులు ఒకటే రకంగా ఉన్నాయా? నీకు ఒకటే రకంగా ఉన్నాయా? ఈ సంవత్సరానికి 365 చక్రం అయిపోయాయి. మళ్ళా ఇక 2వ సంవత్సరం, 3వ సంవత్సరం మీరు పుట్టి ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిందనుకోండి. 60 ఏళ్ళల్లో ఎన్ని జాగ్రత్తలు వచ్చినాయి, ఎన్ని స్వప్నాలు వచ్చినాయి, ఎన్ని సుషుప్తులు, అన్నీ ఒక రకంగా ఉన్నాయా? చెప్పండి, అన్నీ ఒక రకంగా ఉన్నాయా? ఏమో 10 ఏళ్ళ కింద ఒక రకంగా ఉండే, 20 ఏళ్ళ కింద ఒక రకంగా ఉండే, 30 ఏళ్ళ కింద ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఒక రకంగా ఉంది. ఎన్ని జాగ్రత్తలలో ఎన్ని పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. మనం పోయినావా చెప్పు? మనం ఏమైనా పోయినావా? ఎన్ని పరిస్థితులు మారిపోయినాయి, ఎన్ని జాగ్రత్తలలో ఎన్ని పరిస్థితులు మారిపోయినాయి. అన్నీ మన మీదనే కదా. ఈ కొడవన్లు, ఈ గొడ్డన్లు అన్నీ మన మీదనే కొట్టిస్తూ సాగదీసినాయి అన్నీ. ఎన్నో వచ్చినాయి, ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని స్వప్నాలు. ఎంత ప్రపంచం అంతా, సృష్టి అంతా మారిపోయింది, కానీ మనం మారినామా? అది మనం స్థానం అంటే అదనమాట. భవిష్యత్తులో కూడా ఎన్నో వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఏమో పోతాయి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే మీకు ఆకలి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఆకలి. ఇప్పుడు ఆకలి పరిస్థితి వచ్చి కూర్చున్నది. ఇప్పుడు ఆకలి పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? ఎన్ని రోజులు ఉంటుంది? ఇక నేను గ్రహాన్ని పట్టుకున్నా కదా, ఈ గ్రహం వదలగానే పోతుంది. అది రెడీ ఉందన్నమాట. ఈ ఆకలి ఎంతసేపు ఉంటుంది? ఇంకా కొంతసేపు అయితే అయిపోయాయి, ఉపన్యాసం అయిపోగానే ఆకలి పోతుంది. తింటే పొట్ట నిండి ఉంటుంది. ఆ పొట్ట నిండి ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కానీ మళ్ళీ గంట కొడుతుంది కదా. ఇప్పుడు వెళ్తురు ఉంది, ఇంకెంతసేపు ఉంటుంది? వెళ్తురు పోతుంది. ఇక ఇవన్నీ పోతుంటాయి, కానీ మనం పోయేవాళ్ళము కాదు. స్థాను అచలోయం సనాతన. అధునాతన అంటే ఇప్పుడు. అధునాతన అంటే ఇప్పుడు ఎట్లున్నామంటే ఇట్లున్నా, ఇప్పుడు ఎట్లున్నామంటే గిట్లున్నా.
ఇట్లున్నట్టుగా నేను ధనవంతుని, నేను దరిద్రుని, నేను ఇట్లున్నా చెప్పుకుంటే ఇట్లా అంటే చాలా అర్థాలు ఉంటాయి దానికి. నేను ఇట్లున్నా అని. కానీ ఇట్లా అట్లా అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది, కానీ మనకు సంబంధించింది కాదు. మనం సనాతన ఎప్పుడు ఒకటే తీరుకుంటామో, కదలకుంటుంటామో, ఎప్పుడు ఒకటే తీరుకుంటాము. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. మనం అవ్యక్తము. మనల్ని ఎవడు చూడలేడు, మనల్ని ఎవడు చూడలేడు. ఇప్పుడు మనం సినిమా చూస్తుంటాం. సినిమా చూసే చిన్న ఉన్నప్పుడు నేను పాతాళ భైరవి చూసిన. పాతాళ భైరవి, ఓయమ్మో భైరవి, ఆడ భయం అయ్యేది. నిజంగానే జరిగినట్టుండేది ఆడ పాతాళ భైరవి. ఆ పాతాళ భైరవిలో ఎంతోమంది వచ్చిండ్రు పోయిండ్రు. వాళ్ళందరినీ నేను చూస్తున్నా. ఆ పాతాళ భైరవులు ఉన్నాడు ఎవడన్నా నన్ను చూసిండు ఒక్కడన్నా? అర్థమైంది నేను అన్నది. పాతాళ భైరవి సినిమా, ఆ సినిమాలో 2 గంటలు 3 గంటలు దాంట్లో ఎంతోమంది వచ్చిండ్రు. ఇక ఎంతోమంది వచ్చిండ్రు పోయిండ్రు. వాళ్ళందరినీ నేను చూసిన. దాంట్లో ఉన్నోడు ఒక్కడన్నా నన్ను చూసిండా? ఎందుకు చూడలేదు చెప్పిగా. నేనేమో అందరినీ చూసిన, నన్ను ఎవడన్నా చూసిండా? ఆ విధంగానే ఈ సృష్టిలో మనల్ని చూసేవాడు పుట్టలే ఇప్పటిదాకా. ఎవడు పుట్టలేదు. భూమి చూడలేదు, నీళ్ళు చూడలేదు, అగ్ని చూడలేదు, వాయు చూడలేదు, సూర్యుడు చూడలేడు, చంద్రుడు చూడలేడు. ఈ మొత్తం మీద ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్నారు కదా, 150 కోట్ల మంది ఒక్కడు కూడా మనల్ని చూడలేడు. మనం ఎంత రహస్యంగా చూడు. మనం మన అసలు చూడడానికే ఎవడు చూడలేదు. అవ్యక్తమయం. ఎందుకంటే మనం ఇంద్రియాలతో బయటి ప్రపంచమే చూడాలి, కానీ మనల్ని ఎవడు చూస్తాడు? ఇంద్రియాలు బయటి ప్రపంచాన్నే చూస్తాయి, ఆత్మను చూడలేదు. అవ్యక్తోయం అచింత్యోయం. ఇది బుద్ధితో కూడా ఆలోచనకు అందదు. బుద్ధితో కూడా ఆలోచన. మామిడి పండు ఎట్లుందంటే చెప్పగలుగుతాం, చింతపండు ఎట్లుందంటే చెట్టగలుగుతాం, చీర ఎట్లుందంటే చెప్పగలుగుతాం. ఏమి ఇంకా హైదరాబాద్ ఎట్లుందంటే చెప్పగలుగుతాం, కాశీ ఎట్లుందంటే చెప్పగలుగుతాం, ఇంకా సూర్యుడు ఎట్లుందంటే చెప్పగలుగుతాం, చంద్రుడు ఎట్లుందంటే చెప్పగలుగుతాం. కానీ మనం ఎట్లున్నామో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే అది బుద్ధితోటి మనసు ఆడికి పోదన్నమాట. మనసు ఆడికి పోదు, అది జడం అన్నమాట. అదే తస్మాదేమం విదిత్వైనం నాను శోచితుమర్హతి ఉపదేశం చేస్తున్నాడు అనమాట. ఈ భగవద్గీత కానీ మనం సరిగ్గా ఉన్నామనుకోండో అది ఉంటుందన్నమాట మనకు. జాతస్యై ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్యత తస్మాదవరి అపరిహార్యర్థే నత్వం శోచితుమర్హతి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఏమి అవ్యక్తం నుండి అంటే ఈ ప్రపంచం అంతా మన నుండి ఉత్పత్తి అయింది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ తిరిగి మన లోపలనే మైపోతుంది. ఇప్పుడు నీ ప్రపంచం ఉందంతా పడుకొని నిద్రపోగానే ఎడిపోయిందంటే నీ ఎంబడిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. మళ్ళీ పొద్దున నీ ప్రపంచం నీ ఎంబడి వస్తుంది. పొద్దున్నే రేగానే నా బిడ్డే నా కొడుకని గుర్తుపడతావా గుర్తుపట్టవా? మరి ఎక్కడి నుండి పోయిందో అక్కడి నుండి వచ్చిందా రాలేదు? అందరినీ గుర్తుపడుతున్నావుగా, ఏది పోకుండా. మరి ఇవన్నీ ఏడిపోయినాయి, ఎట్లా వచ్చినాయి? నీ లోపలికి పోయినాయి, నీ లోపల నుండే వచ్చినాయి అన్నమాట. అది ఆత్మజ్ఞానం అనేది భగవద్గీతలో చాలా చక్కగా కృష్ణ పరమాత్మను ఇప్పుడు ఆయన చనిపోయి ఇప్పుడు 5126 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు ఆయన జయంతులు చేస్తున్నాం. మన తాత ముత్తాతల జయంతులు మనం చేయం. మరి ఎందుకు చేస్తున్నాడంటే మరి ఈయన ఈ జ్ఞానాన్ని ఉపదేశించాడు, మనకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అనమాట. ఈ భగవద్గీత వల్లనే ఆయన బతికున్నాడు, ఈ భగవద్గీత వల్ల. అందుకనే మనం ఈ ప్రస్థానత్రయాలలో భగవద్గీత ముఖ్యమైంది. భగవద్గీత పారాయణం చేయాల్సింది, కానీ పారాయణం చేస్తే దానివల్ల మీకు ఆత్మజ్ఞానం మాత్రం కలగదు. ఏదో కొంచెం పొదుపోతుంది, టైంపాస్ అంటారు చూడు, కొంచెం పొదుపోతుంది. ఆ సంసారం చూసే బదులు ఆ సంసారం చూసేది తగ్గిపోద్ది. ఆ భగవద్గీత చదవకపోతే ఈ కన్ను ఏమో చూస్తుంది, చెవు ఉంటుంది కదా, అవి తప్పిపోతాయి, అంతే తప్ప ఏమీ లేదు. మనం దాంట్లో అర్థాన్ని తెలుసుకోవాలి. దానిపైన శంకరాచార్య భాష్యం ఉంది, ఆ భాష్యాన్ని తెలుసుకోవాలా. ఆ విధంగానే ఇంకా దీనిపైన కూడా స్మృతి ప్రస్థానం పైన సూత్ర ప్రస్థానం ఉంది, సూత్ర ప్రస్థానం పైన ఉపనిషత్ ప్రస్థానం ఉంది. ఉపనిషత్ ప్రస్థానం చాలా గ్రేటు. ఇప్పుడు మేము దీంట్లో బృహదారణ్యక ఉపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణం, జ్యోతి అంటే మనమే. జ్యోతి అంటే ఏంది? మనమే. నేను మీకు కనబడుతున్నానా? నన్ను గుర్తుపడుతుండ్రా? ఆ గుర్తుపడతానే జ్యోతి అంటారు. అది ఆ ఎలిగే జ్యోతి కాదు, ఈడ గుర్తుపట్టే జ్యోతి అన్నమాట. ఆ జ్యోతిర్బ్రాహ్మణం గురించి మాట్లాడుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే చూడవచ్చు. దాంట్లో
మళ్ళీ దాన్ని అప్పుడప్పుడు అందరికీ మన వాట్సాప్లో అందరికీ పంపిస్తున్నా, అవి కూడా చూడొచ్చు. మీరు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు కూడా చూసుకుంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. లేకపోతే మళ్ళా జన్మ వచ్చినాం అనుకో, పిల్లి అయి పుట్టు, కుక్క అయి పుట్టు, దేవుడు అయి పుట్టు, ఏది పుట్టినా మళ్ళీ ఈ శరీరము, ఇది మనస్సు, నేను ఆత్మనని తెలుసుకునే బుద్ధి అనేది కేవలం భగవంతుడికే ఉంది. దాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ, హరి ఓం తత్సత్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.